ఆలోచిస్తే చెప్పాను. మరి ఈ రోజున సడన్గా ఈ ఈవినింగ్ ఏదైనా ఒక పుస్తకం మీరు రివ్యూ చేయండి అన్నాని దేవుని సేవకులు అవకాశం ఇవ్వగా మరోసారి మీ ముందు నిలబడవలసి వచ్చింది. మంచిది. బైబిల్లోంచి ఒక వచనం చదువుతాను. చిన్న ప్రార్థనతో మన ధ్యానాన్ని మనం చేస్తాం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం మొదటి వచనం. ఈ స్వాతంత్రం అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులనుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యము అను కాడి క్రింద చిక్కుకొనకుడి. ప్రభా మా తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. నిన్ను, నీ వాక్యాన్ని ప్రేమించే నీ పిల్లలమైన మేము మీ పాదాల చెంత కూర్చున్నాము. మేము నేర్చుకోవలసిన పాఠములను మీరే మాకు నేర్పించి నీ వాక్యం ఎడల ప్రేమను, తృష్ణను మాలో పెంచమని ఆసక్తితో నీ సేవకుడిచ్చిన పిలుపునందుకొని ఈ స్థలానికి వచ్చిన మా ప్రియులందరినీ పేరు పేరున దీవించుమని మహిమ, ఘనత, ప్రభావాలు మీకు ఆరోపిస్తూ మీ దీవెన కోరుతూ క్రీస్తు ప్రభు నామంలో స్తోత్రించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. నూతన నిబంధన గ్రంథంలో 3 సిద్ధాంతపరమైన పుస్తకాలు ఉన్నాయి. దీని డాక్ట్రినల్ బుక్స్ అని అంటారు. సిద్ధాంతపరమైన పుస్తకాలు. ఈ 3 పుస్తకాల మీద ఎంతైనా కొంత ప్రవేశం దేవుని పిల్లలమైన మనకు ఉండడం అది ఆవశ్యకం, అది తప్పనిసరి. అది మనకు లేకపోతే ప్రభువులో మన వేరు అది బలహీనంగా ఉన్నట్టుగానే మనం ఎంచుకోవాలి. సరే, ఆ 3 పుస్తకాలు ఏంటనంటే, ఒకటి రోమీలకు రాసిన పత్రిక, రెండవది గలతీయులకు రాసిన పత్రిక, మూడవది హెబ్రీలకు రాసిన పత్రిక. ఈ 3 సిద్ధాంత సంబంధమైన పుస్తకాలు. క్రైస్తవ విశ్వాసమునకు కావలసినన్ని సిద్ధాంత సత్యాలు ఆ 3 పుస్తకాల్లో మనకు దొరుకుతాయి. మరొక విడ్డూరమైన విషయం ఏంటి అంటే, ఈ 3 పుస్తకాలకి ముఖ్య వచనం ఒకటే. ఆ ముఖ్య వచనం కాస్త అది హబక్కూకు గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనం నుంచి అది తీసుకోబడింది. హబక్కూకు 2:4లో ఏమని రాసి ఉంటుందంటే, నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. జస్ట్ షల్ లివ్ బై ఫెయిత్. ఆ ఒక్క స్టేట్మెంట్ని ఈ 3 పుస్తకాల్లో ఇట్లా విడగొట్టొచ్చట. జస్ట్ షల్ లివ్ బై ఫెయిత్. జస్ట్ అంటే ఒక పాపి నీతిమంతునిగా ఎట్లా తీర్చబడవచ్చు అనే సత్యం రోమీలకు రాసిన పత్రిక చదివితే తెలిసిపోతుందంట. ఒక పాపి నీతిమంతుడిగా ఎలా తీర్చబడతాడు అనే సత్యం రోమాపత్రిక చదివితే తెలిసిపోతుంది. తర్వాత బై ఫెయిత్, విశ్వాసం అనే దాని గురించి చివరగా హెబ్రీలకు రాసిన పత్రిక చదివితే తెలిసిపోతుంది. తర్వాత లీవ్, జీవించడం అనేది తెలుసుకోవాలనంటే అది గలతీయులకు రాసిన పత్రిక వస్తేనే తెలుస్తుంది. జస్ట్ షల్ లివ్ బై ఫెయిత్. రోమాపత్రిక నీతిమంతులు అవ్వడం ఏదో చెప్తుంది, గలతీయ పత్రిక జీవించడం ఎట్లనో చెప్తుంది, హెబ్రీలకు రాసిన పత్రిక విశ్వాసం ఏంటో చెప్తుంది. అటువంటి ఒక చక్కని సిద్ధాంతపరమైన 3 పుస్తకాల్లో గలతీయులకు రాసిన పత్రిక 6 అధ్యాయాల చిన్న పుస్తకం. ఈ 6 అధ్యాయాలకు మనం పేరు పెట్టవలసి వస్తే యేసుక్రీస్తునందు స్వాతంత్రం అని పేరు పెట్టచ్చు. అసలు గలతీయులకు రాసిన పత్రిక పేరే ఫ్రీడమ్ ఫ్రమ్ క్రైస్ట్, క్రీస్తు నుండి స్వాతంత్రం. అందుకని నేను 5వ అధ్యాయం మొదటి వచనం నేను చదివించాను.
అదే చదివాను మొదట. యేసుక్రీస్తు ద్వారా మనకు అనుగ్రహించబడిన స్వాతంత్రం అనేది కీలకమైన అంశం. సరే, ఈ 6 అధ్యాయాల్ని మనం 2 భాగాలుగా విడగొట్టేయచ్చు. మొదటి అధ్యాయం నుంచి 4 అధ్యాయం వరకు డాక్ట్రిన్, సిద్ధాంతం ఉంది. మొత్తం అంతా సిద్ధాంతమే. ఈ సిద్ధాంతంలో పౌలు గలతీయులతో చేసిన వాదనలు ఉన్నాయి, ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి. అసలు గలతీయులకు రాసిన పత్రిక పేరే బుక్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ అని, వాదనల పుస్తకం ఇది. ఇందులో బొళ్ళని వాదనలు మనకి కనబడుతూ వస్తాయి. సో మొదటి 4 అధ్యాయాల్లో దైవజనుడు రాసిన సిద్ధాంతాలు, అవి వాదనలతో కూడినవి. ఆ వాదనలు ఏంటో తర్వాత చెప్తాను. తర్వాత 5, 6 అధ్యాయాలు అవి డ్యూటీ, అనగా క్రియాశీలక జీవితం, ఆచరణాత్మక జీవితం. ఆ సిద్ధాంత పునాదుల మీద మీ జీవితాన్ని కట్టుకున్న మీరు ఎలాగ జీవించాలి అని చెప్పే అధ్యాయాలు చివరి 2 అధ్యాయాలు. కనుక 4 అధ్యాయాల సిద్ధాంతం, 2 అధ్యాయాలు ఆచరణాత్మక పాఠాలు అన్నట్టు. సరే, విషయంలోకి వద్దాం రండి. విషయం ఏంటంటే, ఎవరి గలతీయులు, వీళ్ళకి ఇలాంటి పత్రిక ఎందుకైనా రాయవలసి వచ్చింది అని అంటే, అపోస్తలుడైన పౌలు, బర్నబా వీళ్ళంతా కలిసి అంతియోకియా అనే ఒక సంఘంలో ఫాస్టింగ్ ప్రేయర్ కూర్చున్నారు. అది అపోస్తల కార్యం 13వ అధ్యాయం 1-2 వచనాల్లో ఉంటుంది. వారు ఫాస్టింగ్ ప్రేయర్ కూడుకొని ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు తన సువార్త పరిచర్య నిమిత్తం పౌలును, బర్నబాను ప్రత్యేకపరచమని వారికి గైడెన్స్ ఇచ్చాడు, నడిపించాడు. నడిపిస్తే పౌలు, బర్నబాలు పోవడానికి సిద్ధంగా ఉన్నారు. గలతీయులు కూడా అంతియోకియా వారు కూడా విడిచిపెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. అప్పటికి పౌలు, బర్నబాలు కొద్ది కాలమే వారి మధ్య పరిచర్య చేసింది. వారు పరిచర్య చేసింది కొద్ది కాలమైనా కానీ పౌలు, బర్నబాలే వారికి కీ లీడర్స్ అన్నట్టు, పెద్దలు అన్నట్టు. వారు వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నారు, వీళ్ళు వదిలేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. వాళ్ళు వెళ్ళిపోవడానికి ఎందుకు సిద్ధమయ్యారు అంటే, నేను అనుకుంటాను, మేము లేకపోయినా పర్వాలేదు, ఈ సంఘమునకు ఎన్ని వాక్య సత్యాలు నేర్పించాలో అవన్నీ నేర్పించేశాము, ఆ ప్రకారంగా మీరు జీవించగలరు అనే భరోసా సేవకులిద్దరికీ ఉంది. మరి అంతియోకియా వారు వీళ్ళెందుకు పంపించాలని రెడీగా ఉన్నారంటే, అన్నలిద్దరికో పరిశుద్ధాత్మ దేవుడే వెళ్ళేదానికి నడిపించాడు గనక మనము పెద్దలుగా ఈ సంఘాన్ని మనం చూసుకొని నడిపించుకోగలమని సత్తా దేవుడు మనకిచ్చాడు. మనం పని చేయాలని వీళ్ళు కూడా ఒక కాన్ఫిడెన్స్లో ఉన్నారు. వీళ్ళకి నిబ్బరం ఉంది, వాళ్ళకి నిబ్బరం ఉంది. మొత్తాన్ని పౌలు, బర్నబాలు పంపించినారు. పౌలు, బర్నబాలు చేసిన మొదటి సువార్త ప్రయాణం అది. ఇంకో విడ్డూరం చెప్పన, అంతియోకియా సంఘం అది అన్యులు అధికంగా ఉన్న సంఘం. వాళ్ళు మొట్టమొదట విదేశీ సువార్త ప్రయాణానికి వాళ్ళు ఇరువురిని పంపించారు. ప్రపంచంలో మొట్టమొదట తయారైన ఫారెన్ మిషన్ బోర్డ్ ఎక్కడ తయారైందంటే అంతియోకియా సంఘంలోనే తయారైంది. అర్థమవుతుందా అండి? ఇది అన్యుల సంఘం, అక్కడే తయారైంది. సో వీళ్ళిద్దరూ వెళ్ళిన తర్వాత వాళ్ళు సువార్త ప్రయాణం చేస్తున్నప్పుడు ప్రధానంగా 4 ప్రాంతాలు, ఈ 4 ప్రాంతాలని గలేషియా అని అంటారు. అందులో ఒకటి పిసిదియాలో ఉన్న అంతియోకియా, అదొక అంతియోకియా. అంటే వీళ్ళు వెళ్ళిన అంతియోకియా కాదు, అది డౌన్లో ఉంటుంది, ఇది పైన ఉంటుంది. ఆ అంతియోకియా నుంచి ఈకోనియా నుంచి లుస్త్రా నుంచి దెర్బే. లుస్త్రా అనగానే మనకి ఏం జ్ఞాపకం రావాలి చెప్పండి ఒకసారి నాకు. లుస్త్రా అనగానే మనకి ఏం జ్ఞాపకం రావాలి ఏంటంటారమ్మా? బలహీన పాదములు కలిగిన వాడిని స్వస్థపరిచినారు. ఓకే, ఇంకేం జ్ఞాపకం రావాలి చెప్పండి. సరే, తిమోతి ఏ ఊరోడు చెప్పండి నాకు. ఇటమా లుస్త్రా అనగానే ఏం జ్ఞాపకం రావాలంటే తిమోతి జ్ఞాపకం రావాలి. ఆ ఊరు వాడే. ఇవాడు మొట్టమొదటిసారి పౌలు, బర్నబాలు సువార్త ప్రయాణం చేస్తున్నప్పుడు అనా అవును, అర్థమైందా అండి?
సో ఇప్పుడు ఈ మొదటి సువార్త ప్రయాణంలో వీరు ట్రావెల్ చేసింది అంతియోకియా, ఈకోనియా, లుస్త్రా, దెర్బే. ఈ 4 స్థలాల్లో వాళ్ళు దేవుని సేవ చేస్తే, వింటున్నారు ఈ మాట, అంతియోకియాలో పౌలు చాలా పెద్ద ప్రసంగాన్ని చేశాడు. అది మనం అపోస్తల కార్యం 13వ అధ్యాయంలో దాన్ని మనం చూస్తాం. చాలా పెద్ద ప్రసంగం అది, ఎక్స్పోజిటరీ సెర్మన్, వ్యాఖ్యాన సహిత ప్రసంగం చేశాడు. ఆ ప్రసంగం చేస్తే మంచి స్పందన వచ్చింది, కానీ వ్యతిరేకించే వాళ్ళు కొంచెం లేచారు. ఇక్కడ ప్రమాదం ఉంది, కొట్టి బయట పడేశారు. ఆ కారణం చే వాళ్ళు అంతియోకియా నుంచి ఈకోనియాకు వెళ్ళిపోయారు. ఈకోనియాకు వెళ్ళిపోతే వీళ్ళు వదిలిపెట్టలా, ఈకోనియా వరకు మళ్ళీ తరిమారు. ఈకోనియాలో పరిచయం చేస్తుంటే ఇంకిబ్బంది వస్తే లుస్త్రకు పోయారు. తర్వాత దెర్బేలో పనిచేశారు. ఇప్పుడు పరిచయం చేసిన తర్వాత పౌలు బర్నబాకున్న ఒక మంచి మనస్తత్వం ఏంటనంటే, మళ్ళీ రిటర్న్ మళ్ళీ అలా వచ్చి ఫాలోఅప్ వర్క్ చేసుకున్నారు. ఇటు నుంచి వెళ్ళి ఏం చెప్పాము, మేము సువార్త ప్రకటించాం, ఏం జరుగుతుందో చూద్దామని మళ్ళీ ఫాలోఅప్ వర్క్ చేసి చివరికి అంతియోకియా చర్చకు వచ్చి మేము ఇలా పరిచర్య చేయగలిగాము, ఇది జరిగిందని చెప్పి వారిని సేవకు పంపించిన సంఘంలో వారు ఉన్నారన్నమాట. అర్థమవుతుందా? వీళ్ళు ఉంటున్న ఈ సమయంలో ఈలో ఒక ప్రమాదం వచ్చి పడింది. ఏమిటి ప్రమాదం అంటే, యెరూషలేములో క్రైస్టియానిటీకి హెడ్ క్వార్టర్ అయిన యెరూషలేములో ఉన్న జుడియాజర్స్ అంటే యోధామత నిష్ట కలిగిన వారు అక్కడి నుంచి బయలుదేరి గలేషియా ప్రాంతానికి వెళ్ళి అంటున్నారు, ఏయ్ మీరు యేసు ప్రభునందు విశ్వాసం ఉంచితే మీకు రక్షణ వచ్చేలేదు, మీరు మోషే నియమించిన ఆచారం చొప్పున మీరు సున్నతి పద్ధతితోనే మీకు రక్షణ వస్తుందని వాళ్ళు చెప్పడం మొదలుపెట్టారు. అది అక్కడ చెప్పడమే కాదు, అంత్యోకియాలో కూడా అదే చెప్పారు వీళ్ళు. చూడండి ఒకసారి అపోస్తల కార్యం 15:1 ఏముందో, కొందరు యోదయ నుంచి వచ్చి మీరు మోషే నియమించిన ఆచారము చొప్పున సున్నతి పొందితేనే కానీ రక్షణ పొందలేరని సహోదరులకు బోధించినారు. ఏమంటున్నారు వాళ్ళు? యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచితే మీకు రక్షణ వచ్చేదు, మీరు సున్నతి పొంది మీరు ఎక్కడికి వచ్చేయాలి, మా మతం కిందకు రావాలి. జుడాయిజానికి, యోధా మతానికి బేసిక్ క్వాలిఫికేషన్ ఏంటనంటే సర్కంసెషన్, సున్నతి. ఒకడు సున్నతి పొందాడు అనుకోండి, వాడు ఏమైపోతున్నాడు అనమాట, యోధా మతస్థుడైపోతున్నాడు. కాబట్టి మీరు సున్నతి పొంది మా మతంలోనికి వస్తే మీరు రక్షణ పొందగలుగుతారు. చూసారు రెండింటికి ఎట్లా ఉంది వ్యత్యాసం? పౌలు బర్నబాలు ఏం చెప్పినారు, మీరు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచితే దేవుని కృప చేత మీరు రక్షణ పొందుతారు అనేది వీళ్ళు చెప్పిన సువార్త. ఈ జుడియాజర్స్ యోధా మతనిష్ట కలిగిన వారు చెప్పిన సువార్త ఏంటనంటే, మీరు మా మతంలోనికి మీరు వచ్చేయాలి, అంటే సున్నతి పొంది మా మతంలోనికి వస్తేనే మీకు రక్షణ కలుగుతుంది అనేది వీళ్ళు చెప్పే సువార్త. ఈక్వేషన్ చెప్తాను వినండి. పౌలు బర్నబాలు చెప్పే సువార్త ఏంటనంటే, గ్రేస్ ప్లస్ ఫెయిత్ ఈజ్ ఈక్వల్ టు సాల్వేషన్. ఏంటండి? గ్రేస్ ప్లస్ ఫెయిత్ ఈజ్ ఈక్వల్ టు సాల్వేషన్. జుడియాజర్ చెప్పే సువార్త ఏంటనంటే, ఫెయిత్ ప్లస్ సర్కంసెషన్ ఈజ్ ఈక్వల్ టు సాల్వేషన్. విశ్వాసము ప్లస్ సున్నతి ఈజ్ ఈక్వల్ టు రక్షణ అంటున్నారు. సున్నతి పొందడం ఏదో చిన్న ఆపరేషన్, జరిగిపోతే పెద్ద ఇబ్బంది ఏముంటుంది అని అనుకోవచ్చు, కానీ సున్నతి పొందగానే వాళ్ళు యోధా మతస్థులైతే, యోధా మతస్థులు అవ్వగానే యోధా మతంలో ఉన్న ధర్మశాస్త్రాన్ని పాటించాలి. యోధా మతంలో ఉన్న ధర్మశాస్త్రాన్ని పాటించాలి. ధర్మశాస్త్రంలో ఎన్ని ఆజ్ఞలు ఉంటాయి? చాలాసార్లు చెప్పాను ఇక్కడ, 613 ఆజ్ఞలు ఉంటాయి, అన్నీ పాటించాలి. మీకు విషయం చెప్పన, ధర్మశాస్త్రం అది ఒక చైన్ లాంటిదన్నమాట. అందులో ఒక ఆజ్ఞను కానీ మీరు పాటించాలనుకుంటే మీరు మొత్తం అంతా పాటించాల్సిందే. ఒక ఆజ్ఞను పాటించాలనుకుంటే మొత్తం అంతా మీరు పాటించాలి. ఒక ఆజ్ఞను మీరు మీరిపోయారనుకోండి, మొత్తం అంతా మీరిపోయినట్లే. ఒక చైన్, ఒక లింక్ పట్టుకున్నామండి, లింక్ తెగిపోయింది, ఇప్పుడు ఏమంటాం? చైన్ తెగిపోయింది అంటామా, లింక్ పోయింది అంటామా? చైన్ తెగిపోయింది. లేదంటే చైన్ ఒక లింక్ పట్టుకున్నాం, లింక్ పట్టుకున్నానని అంటావా, చైన్ పట్టుకున్నానంటావా? చైన్ పట్టుకున్నానంటావా? ధర్మశాస్త్రంలో 613 ఆజ్ఞలు ఉంటే మీరు ఒకదాన్ని మీరిపోతే మీరు మొత్తం అంతా మీరిపోయినట్టే. మీరు ఒకదాన్ని చెయ్యాలనుకుంటే మొత్తం అంతా చేయవలసిందే. నేను చెప్పలా, ఇక్కడ ఉంది చూడండి. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో చూడండి 3వ వచనం ఏమి రాసిందో. 5:3 ధర్మశాస్త్రం యావత్తు
ఆచరింపబద్దునై ఉన్నాడని సున్నతి పొందిన ప్రతి మనుషునికి నేను మరలా దృఢముగా చెప్తున్నాను. మీరు సున్నతి పొంది మీరు రక్షించబడాలని మీరు అనుకుంటే, నీతిమంతులు అవ్వాలని మీరు అనుకుంటే, ధర్మశాస్త్రంలో ఉన్న మిగిలిన ఆజ్ఞలన్నీ మీరు పాటించవలసిందే. అర్థమైందా అండి? యాకోబు ఏం రాశాడు చూపిస్తాను చూడండి. యాకోబు రాశాడు ఇట్లా. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయానికి రండి. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయానికి రండి. చూపిస్తాను మరొక మంచి మాట. 2వ అధ్యాయం చూడండి. ఈ మాట ఇలా రాసి ఉంది, చదువుతారా మీరంతా? 10వ వచనం. ఎవడైనను ధర్మశాస్త్రం అంతా గైకొని ఒక ఆజ్ఞ విషయంలో తప్పిపోయిన ఎడల ఆజ్ఞలన్నిటి విషయంలో ఏమగును? అపరాధి అగును. అంతే. మీరు ఒకటి పాటించాలనుకుంటే మొత్తం పాటించండి. మీరు ఒక దాంట్లో తప్పిపోతే మొత్తం అంతట్లో తప్పిపోయినట్టే. అంటే ఈ జుడియాజర్స్, యోధా మత నిష్ట కలిగిన వాళ్ళు ఈ మార్గమందున్న క్రైస్తవులని, ఆత్మీయులైన క్రైస్తవులని ఎందులోకి లాగుతున్నారు? మతంలోనికి లాగుతున్నారు. సరే, మా మతము మతాచారాలు మీకు రక్షణ స్థాయిని చెబుతున్నారు. దానికి భిన్నమైనది సువార్త. అయితే గలతీయులు వారు చెప్పిన విషయాలన్నీ వింటున్నారా మీరంతా? మీరు నెమ్మదిగా పౌలు బర్నబాలు చెప్పిన సువార్తను వదిలేసి నెమ్మదిగా వాళ్ళు తట్టుపోతున్నారట. చూడండి, మొదటి అధ్యాయం 6వ వచనంలో ఏమి రాసిందో. ఏం చెప్తాముడు? క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వారిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు తిరిగిపోవట చూడగా నాకు ఆశ్చర్యం కలుగుతూ ఉంది. మీ అంతియోకియా, ఈకోనియా, లుస్త్రా, దెర్బేకి మేము వచ్చి వాక్యం చెబితే మీరు నమ్మారా? త్వరగా అంత్యోకియాలో మమ్మల్ని కొట్టారు, ఈకోనియా వరకు తరిమారు, లుస్త్రలోనేమో మళ్ళీ మమ్మల్ని ఆరాధించబోతే వద్దని చెప్తే మళ్ళీ మమ్మల్ని ఇక్కడ కొట్టారు, మళ్ళీ దెర్బేకి వెళ్ళి మళ్ళీ రిటర్న్ జర్నీ చేసుకుని పోయాము. మేము సరైన సువార్త చెప్తే మీనంత త్వరగా నమ్మలేదే. కానీ వీళ్ళు తప్పుడు సువార్త చెబుతుంటే, భిన్నమైన సువార్త చెప్తుంటే మీరింత త్వరగా తిరిగిపోవడం చూడగా నాకే ఆశ్చర్యం కలుగుతుంది. ఇది ఎప్పుడు ఇంతే. రైట్ గాస్పల్కు తిరగడానికి మనుషులకు కష్టం, కానీ తప్పుడు సువార్తకు తిరిగిపోవడం చాలా తేలికన్నమాట. అర్థమవుతుందండి? సో ఇప్పుడు వీళ్ళు తప్పుడు సువార్తలోనికి వెళ్ళి వీళ్ళు మళ్ళీ యోధా మతాచారాల కిందకి పోతున్నారు. పోవడం ఏంటి? యోధా మతాచారంలోకి వచ్చేసారు. చూడండి కావాలంటే 4వ అధ్యాయం 9వ వచనం చూడండి ఏం రాసిందో. 4:9లో ఇప్పుడు మీరు దేవుని ఎరిగిన వారయ్యారు, మరి విశేషంగా దేవుని చేత ఎరగబడిన వారయ్యారు గనుక బలహీనమైనవియు నిష్ప్రయోజనమైనవైన మూలపాఠముల తట్టు మళ్ళీ తిరగనేలా, మునుపటి వలె మరలా వాటి దాసులై ఉండగోరనేలా. చూడండి 10వ వచనంలో, మీరు దినములను, మాసములను, చెప్పండి, ఉత్సవ కాలాల్ని, సంవత్సరాల్ని ఆచరించుచున్నారు. అంటే ఎక్కడ పోయారు వీళ్ళు? ఇవ్వండి, మార్గంలో నుంచి మతానికి పోయారు, ఆత్మీయతలో నుంచి ఆచారాలకు పోయారు. యేసయ్యను వదిలేశారు, మోషేను పట్టుకున్నారు, కృపను వదిలేశారు, ధర్మశాస్త్రం పట్టారు. ఇది లింక్. అది తెలిసింది పౌలుకు. అరే వీళ్ళంట్రా బాబు ఇట్లా అయిపోయారు అని చెప్పి వాళ్లకు ఆయన రాసినటువంటి పత్రికే గలతీయులకు రాసిన పత్రిక. యేసుక్రీస్తునందు దేవుడు మీకు స్వాతంత్రాన్ని ఇస్తే ఈ స్వాతంత్రాన్ని వదులుకొని మళ్ళీ ధర్మశాస్త్రం కిందకి పోయి బానిసలు అవ్వాలనుకుంటున్నారైతే మీరు, ఇది కరెక్ట్ కాదు అని చెప్పి ఆయన రాసినటువంటి పత్రికలో 6 అధ్యాయాల్లో మొదటి 4 అధ్యాయాలు ఇది వాదనల అధ్యాయాలు. ఏమండి? ఆర్గ్యుమెంట్ చాప్టర్స్. 1-2 అధ్యాయాల్లో ఆటోబయోగ్రఫికల్ ఆర్గ్యుమెంట్ ఉంటుంది. అంటే తన జీవితంలో జరిగిన సంఘటనలే వారికి రాసి వాదిస్తాడన్నమాట. దాన్ని ఆటోబయోగ్రఫీ అంటాం. నా గురించి ఎవరైనా జీవిత కథ రాస్తే అది బయోగ్రఫీ, నా చరిత్ర నేనే రాసుకుంటే ఆటోబయోగ్రఫీ. ఇప్పుడు మొదటి 2 అధ్యాయాలు పౌలు యొక్క ఆటోబయోగ్రఫీ. తన జీవితంలో ఏమి సంభవించిందో ఏమంటే ఆ సంఘటనలే వాళ్ళు ముందు పెట్టి వారితో వాదిస్తున్నాడన్నమాట. ఇది మొదటి 2 అధ్యాయాల్లో ఉంటుంది. సరే, 3వ అధ్యాయంలో 1-5 వచనాలు ఏంటంటే పర్సనల్ ఆర్గ్యుమెంట్. వారితో ఆయనకున్న సంబంధాన్ని బట్టి వ్యక్తిగతంగా కొన్ని ప్రశ్నలతో వాదిస్తాడు.
కొన్ని ప్రశ్నలు 3వ అధ్యాయం 1-5 వచనాల్లో మీకు 5 క్వశ్చన్స్ కనబడతాయి అక్కడ. నాతో ఉన్నారా మీరంతా? తర్వాత 6వ వచనం నుంచి 3వ అధ్యాయంలో 14వ వచనం వరకు లేఖనానుసారమైన వాది స్క్రిప్చురల్ ఆర్గ్యుమెంట్. పాత నిబంధనలను వాక్యాలన్నీ తీసుకొని అది నూతన నిబంధన సత్యానికి ఎలా సరిపోతుందో ఆయన వాక్యాలతో వాదించడం మొదలు పెడతాడు. అది మీకు 14వ వచనం వరకు ఉంటుంది. తర్వాత 15వ వచనం నుంచి చివరికి 29వ వచనం వరకు ధర్మశాస్త్రమును గూర్చిన తర్కం ఉంటుంది. లాజిక్ ఆఫ్ లా. ధర్మశాస్త్రానికి తర్కిస్తాడు ఆయన. ఒరే బాబు, ధర్మశాస్త్రం మీకు ఏం చేసిందిరా? మళ్ళీ ధర్మశాస్త్రం కింద పోదాం అనుకుంటున్నారు. ధర్మశాస్త్రం ఇవ చేయలేనిది ఏదో దేవుని కృప ఎట్లా చేసిందో మొత్తం అంతా వివరిస్తాడు. చెప్తాను మీకు ఆ విషయాలన్నీ. అర్థమవుతుందా? సో 4వ అధ్యాయం 1వ వచనం దగ్గర నుంచి మళ్ళీ 7వ అధ్యాయం వరకు దాన్ని ఏమంటామంటే హిస్టారికల్ ఆర్గ్యుమెంట్. ఇప్పుడు ఒక చరిత్రను తీసుకుని వాదిస్తాడన్నమాట. ఒక చరిత్రను తీసుకుని వాదిస్తాడు ఆయన. తర్వాత 8వ వచనం దగ్గర నుంచి మళ్ళీ 20వ వచనం వరకు సెంటిమెంటల్ ఆర్గ్యుమెంట్ అంటాం. అంటే వాళ్ళతో ఈయనతో ఆయనకున్న ప్రేమ బంధం, ఆ సెంటిమెంట్ను వాళ్ళ ముందు పెట్టి వాదిస్తాడు. అది సెంటిమెంటల్ ఆర్గ్యుమెంట్ అంటారు. నాతో ఉన్నారా మీరంతా? తర్వాత 4వ అధ్యాయం 21వ వచనం నుంచి మళ్ళీ 31వ వచనం వరకు దాని రూపాలంకారపు వాదన అంటారు. యాలగోరికల్ ఆర్గ్యుమెంట్ అంటాం. రూపాలంకారపు వాదన అని అంటాం. నాతో ఉన్నారా మీరంతా? ఇది 4 అధ్యాయాల్లో మీకు కనబడినటువంటి వాదనలు. మొదటి వాదన ఆటోబయోగ్రఫికల్ ఆర్గ్యుమెంట్, 2వ వాదన పర్సనల్ ఆర్గ్యుమెంట్, 3వ వాదన స్క్రిప్చురల్ ఆర్గ్యుమెంట్, 4వ వాదన హిస్టారికల్ ఆర్గ్యుమెంట్, 5వ వాదన సెంటిమెంటల్ ఆర్గ్యుమెంట్, 6వ వాదన యాలగోరికల్ ఆర్గ్యుమెంట్. 6 వాదనలు ఉన్నాయి 4 అధ్యాయాల్లో. ఈ 4 అధ్యాయాల్లో 6 వాదనలు ఉన్నాయి. ఈ 6 వాదనలు అలాగొకసారి అవలోకనం చేద్దాం, ట్రావెల్ చేద్దాం 6 వాదనలోంచి. ఇప్పుడు మొదటి 2 అధ్యాయాలు ఇది ఆటోబయోగ్రఫికల్ ఆర్గ్యుమెంట్ అన్నానే. సో ఈ స్వీయ చరిత్రను, తన స్వీయ అనుభవాలను రాసుకుంటూ వాదిస్తున్న వాదనలో మొదటి 5 వచనాల్లో నా అపోస్తలత్వం ఎక్కడి నుంచి వచ్చిందనుకుంటున్నారు అని చెప్పబోతున్నాడు. ఎందుకు చెప్పాల్సి వచ్చింది చూడండి. మొదటి అధ్యాయం మొదటి వచనం ఏంటో, మనుషుల మూలముగానైనను ఏ మనుషుల వల్లనైనను కాక యేసుక్రీస్తు వలనను ఆయన మృతుల్లో నుంచి లేపిన తండ్రి అయిన దేవుని వలనను అపోస్తలుడుగా నియమించబడిన పౌలను నేను. తన అపోస్తలుకి అపాయింట్మెంట్ గురించి ఎలా రాసుకోవాల్సి వచ్చిందేంటి? ఈయన గలతీ ప్రాంతంలో సువార్త చెప్పి వచ్చిన తర్వాత ఈ దుర్బోధకులు, ఈ మతోన్మాదులు, జుడియాజర్స్ పోయి ఆ పౌలు ఎట్లా అపోస్తలుడయ్యా? యేసు ప్రభు ఉన్నప్పుడున్నాడా? ఆ 12 మందులు ఈయన ఒక్కడా? అసలు ఆయన అపోస్తలుడిగా మీరు ఎందుకు అంగీకరిస్తారు అని చెప్పి ఆయన అపోస్తలషిప్ మీద అటాక్ చేస్తున్నారు. ఎప్పుడైనా విన్నాడు? అతను అపోస్తలషిప్ మీద అటాక్ చేస్తే అతని బోధ ఈగిపోతే అది ఆ బోధ కూడా వీగిపోయినట్టే. అతను అపోస్తలత్వ అధికారం మీద దాడి చేస్తే పౌలు గాని ఓడిపోతే అతని బోధ కూడా మీరు నమ్మాల్సిన పని లేదు, అది వాక్యంగా మీరు అంగీకరించాల్సిన అవసరం లేదు. సో ఫస్ట్ వాళ్ళు అటాక్ చేస్తున్నది అపోస్తలషిప్ మీద అటాక్ చేశారు. తర్వాత వారు అటాక్ చేసింది ఆయన సువార్త మీద అటాక్ చేశారు. ఈ 2 వినబడుతున్నాయి. ఈ 2 తనకు సమాచారం వచ్చింది కనుక మొదటి 5 వచనాల్లో తన అపోస్తలషిప్ ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పాడు. ఎలా చెప్పాడు? మనుషుల మూలంగా అయిననో కాక ఏ మనుషుల వలనైనో కాక అంటే ఏంటి దీని అర్థం? మనుషుల మూలంగా అంటే గ్రూప్ ఆఫ్ పీపుల్. వారెవరు? చర్చ్ కౌన్సిల్, యెరూషలేములో ఉన్నట్టు సంఘ సభ వారు. వాళ్ళ వల్ల నేనేం అపోస్తలుని అవ్వలా, వాళ్ళేమో నన్ను అపోస్తలుగా చేయలా. ఏ మనుషుల వల్లను అంటే సంఘానికి మూల స్తంభాలుగా ఉన్న పేతురు, యోహాను, యాకోబులు, వాళ్ళ వల్ల నేను అపోస్తలుని అవ్వలేదు. సంఘ సభ వారితో నేను అపోస్తలుని కాలేదు. సంఘానికి మూల స్తంభాలైన పేతురు, యోహాను, యాకోబుల వల్ల కూడా నేను అపోస్తలుని అవ్వలేదు. నా అపోస్తలిక్ ఆరిజిన్ ఎవరంటే తండ్రి అయిన దేవుడు, ప్రభు అయిన యేసుక్రీస్తు. యేసుక్రీస్తు వల్ల నేను అపోస్తలుని అయ్యాను. ఆయన మృతుల్లోంచి లేపిన తండ్రి వల్ల, దేవుని వల్ల నేను అపోస్తలుని అయ్యాను.
అని అపోస్టలిక్ ఆర్జన్ రాసి ఇక్కడ విషయం చెప్తాను. పౌలు యొక్క పత్రిక రాసే విధానం ఎట్లుంటుందంటే, వాళ్ళకి పత్రిక రాసే ముందు మొదట్లోని వారిని అభినందిస్తాడు, వారి విషయమై దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తానని చెప్పుకుంటాడు. రోమీల గురించి చెప్పాడు, ఎఫెసీయుల గురించి చెప్పాడు, ఫిలిప్పీల గురించి చెప్పాడు, కొలస్సీల గురించి చెప్పినాడు, తెస్సలోనిక వారి గురించి చెప్పాడు. ఎవడు వాళ్ళు అభినందించి వాళ్ళ పరిశుద్ధులని పిలిచి, మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాను, మిమ్మల్ని బట్టి దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను అని వాళ్ళు పొగిడి వారి కొరకు ప్రార్థన చేస్తున్నానని చెప్పి వారి విషయమై కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవాడు. గలతీలుగా అవన్నీ లేవేంటి ఉన్నాయా తమ్ముడు? ప్రాబ్లం, సీరియస్ ప్రాబ్లం. నేను ఇవన్నీ మాట్లాడుకుంటే అవ్వదు, రాయాల్సిన విషయం త్వరగా రాయాలి అన్నట్టుగా ఎవడి ప్రాబ్లంని అడ్రస్ చేస్తున్నాడు ఆయన. ఏంటి ప్రాబ్లం అని అంటే, నేను బోధించిన సువార్త కాకుండా మీరు భిన్నమైన సువార్త తట్టు మీరు తిరిగిపోయినారు. ఇక్కడ వినండి, ఒక చెప్తాను. క్రైస్తవ్యంలో 3 రకాల బోధలు ఉన్నాయి. ఒక బోధ ఏమో సుబోధ, దాన్ని సౌండ్ డాక్ట్రిన్ అంటాం. రెండవదేమో దుర్బోధ, దాన్ని హెరిటిక్స్ అని అంటారు, హెరిటిక్ అని అంటారు. హెరిటిక్ అది తప్పుడు బోధ. వింటున్నారా? మూడో బోధ ఏంటనంటే భిన్నమైన బోధ, దాన్ని కల్ట్ అని అంటారు. నా విషయం అర్థమైందా అండి? సౌండ్ డాక్ట్రిన్, రెండవదేమో హెరిటిక్, మూడవదేమో కల్ట్. ఈ మూడింటిలో ప్రమాదకరమైనది ఏది అంటే, దుర్బోధేమీ ప్రమాదం కాదు, సుబోధేమీ ప్రమాదం కాదు, భిన్నమైన బోధే చాలా ప్రమాదం. ఏంటి భిన్నమైన బోధ అంటే, అన్ని బైబిల్ చెప్పినట్టే అన్నీ చెప్తారు కానీ ఎక్కడో ఒక చిన్న పాయిజన్ అందులో పెడతారన్నమాట, మొత్తం అంతా పాయిజన్ అయిపోద్ది. అర్థమైందా అండి? కల్ట్ చాలా డేంజర్, హెరటిక్స్ డేంజర్ కాదు, ఎవడు హెరటిక్ గాస్పెల్ డేంజర్ కాదు, దాన్ని ఎవడో నమ్మం, అది బైబిల్కి వ్యతిరేకం అని వదిలేస్తాం. కానీ కల్ట్ ఏంటనంటే, ఏమండి త్రిత్వం అంటారు, సాల్వేషన్ అంటారు, యేసుప్రభు అంటారు, రక్షణ అంటారు, పరిశుద్ధాత్ముడు అంటారు, సంఘం అంటారు, అన్నీ అంటారు. ఎక్కడో మనకు తెలియకుండా ఒక చిన్న చుక్క విషం లోపలేస్తారు, దాంతో సువార్త అంతా పాయిజన్ అయిపోతుంది. ఇప్పుడు గలతీల దగ్గరికి పోయి ఈ జుడియాజర్ చెప్పింది, యేసుప్రభు దేవుడు కాదనలేదే, తండ్రి అయిన దేవుడు లేడనలేదే, పరిశుద్ధాత్ముడు లేడనలేదే, రక్షణ గురించే మాట్లాడుతున్నారే, పరిశుద్ధత గురించే చెబుతున్నారే, ప్రార్థన అంటున్నారే, అన్నీ అంటున్నారు కానీ సున్నతి పొందండి ఒక చిన్న చొక్క ఏంటండి, ఒక చిన్న పాయిజన్. అమ్మ అర్థమవుతుందా నేను చెప్పేది? నా గోడు నాదేనా అమ్మ? అర్థమవుతుంది ఆ విషయం? అందుకంటాడు, క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వారిని విడిచి మీరు భిన్నమైన సువార్త తట్టుకు తిరగగా అది చూచి నాకు చాలా ఆశ్చర్యం కలుగుతుంది. మేము రైట్ గాస్పల్ చెప్తే మీరు వెంటనే మారలా, కానీ వాళ్ళు రాంగ్ గాస్పల్ చెప్తే వెంటనే మారిపోయారని ఒక ఏమంటే చాలా గట్టి స్టేట్మెంట్ చేశాడు. ఏమన్నాడంటే, నేను బోధించిన సువార్త కాకుండా వేరొక సువార్త నేనైనను పరలోకం నుంచి వచ్చిన దేవదూతలైనను మరి ఎవడైనా వచ్చి చెప్పినను వాడేమవుతాడట, శాపగ్రస్తుడగునుగాక, శాపగ్రస్తుడగునుగాక అని మాట్లాడి మళ్ళీ 11వ వచనం నుంచి వింటున్నారా మీరు? మళ్ళీ 1వ అధ్యాయం చివరి వచనంకి వచ్చేసరికి తన సువార్త ఎక్కడి నుంచి వచ్చిందో చెప్తున్నాడు. మొదట 5 వచనాల్లో తన అపోస్టల్షిప్ ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పాడు, తన అపోస్తలత్వపు అధికారం ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పాడు. ఇప్పుడు 11వ వచనం నుంచి చివరికి 24వ వచనం వరకు తన సువార్త ఎక్కడి నుంచి వచ్చిందో చెప్తున్నాడు. ఎక్కడి నుంచి వచ్చిందంటే సువార్త చదవండి. 11వ వచనం, సహోదరులారా నేను ప్రకటించిన సువార్త మనుషుని యోచన ప్రకారమైంది కాదు అని తెలియజెప్పుచున్నాను. మనుషుని వలన దాన్ని నేను పొందలేదు, నాకెవడో దాన్ని బోధించను లేదు. యేసుక్రీస్తు బయలుపరచడం వల్లనే అది నాకు లభించింది. నేను మీకు బోధించిన సువార్త ఇది మనుషుల ఆలోచన కాదు, నాట్ మ్యాన్ మేడ్ గాస్పల్. మనుషులు తయారు చేసిన సువార్త కాదు. నేను ఏ మనుషుని యొద్ద నుంచి నేను దాన్ని పొందలేదు. ఎలా వచ్చిందంటే యేసుక్రీస్తు బయలుపరచడం వల్ల వచ్చింది, త్రూ ద రెవల్యూషన్ ఫ్రమ్ క్రైస్ట్. నా అపోస్తలత్వమేమో యేసుక్రీస్తు నుండి, ఆయన మృతుల్లోంచి లేపిన తండ్రి అయిన దేవుని నుండి వచ్చింది.
ఇప్పుడు నేను ప్రకటించిన సువార్త మనుషుల యోచన కాదు, మనుషుల వలన పొందలేదు, యేసుక్రీస్తు బయలుపరచడం వల్ల వచ్చింది అని చెప్పి ఇంకా వాళ్ళు అపార్థం చేసుకుంటారేమని సాక్ష్యం మొదలుపెట్టాడు. ఇక్కడ ఉన్నారా లేదా మీరు? మీ సాక్ష్యం చెప్పడానికి మీకు ఎంత టైం కావాలి? మీ సాక్ష్యం చెప్పడానికి, మీ రక్షణ సాక్ష్యం చెప్పడానికి మీకు ఎంత టైం కావాలి? అన్వేష్, గంట కావాలా? ప్రైజ్ ద లార్డ్. పెద్దది సీరియల్ కథలా ఉంటుందేమో. సరే, నీ రక్షణ సాక్ష్యం చెప్పడానికి ఎంత టైం కావాలి తమ్ముడు? హేమంత్, ఎంత టైం కావాలా? 10 నిమిషాలు కావాలా? అరగంట కావాలా? ఓ మంచి. బెన్నీ, నీ సాక్ష్యం చెప్పడానికి నీకు ఎంత టైం కావాలి? 10 మినిట్స్ చాలు. ఓకే. అసలు పౌలు తన సాక్ష్యం చెప్పడంలో ఎంత బాగా చెప్పినాడనంటే, ఇప్పుడు మీరు ఇంటికి వెళ్ళాక పదం నిదానంగా చదవండి. 13వ వచనం నుండి, వింటున్నారా? 13వ వచనం నుండి 15వ వచనం వరకు ఆయన పర్సనల్ టెస్ట్ మనీ. 13, 14, 15 నాకు తెలిసినంత వరకు ఆ 3 వచనాలు చదవడానికి, వింటున్నారా, మీకు 3 నిమిషాలు కూడా అక్కర్లేదు. సాక్ష్యంలో 13వ వచనంలో తన పాస్ట్ చెప్పినాడు, 14వ వచనంలో తన పాస్ట్లో తనకున్నటువంటి తీవ్రత చెప్పాడు, 15వ వచనంలో తను ఎలాగ దర్శించబడ్డాడో చెప్పాడు. అయిపోయింది సువార్త, సాక్ష్యం అయిపోయింది. ఇదంతా ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చిందంటే, ఒరే బాబు, నేను మీకు బోధించిన సువార్త మనుషుల యోచన కాదు, నేను మనుషుల వల్ల దాన్ని పొందలేదు. ఇది నా గతం, ఇది నా వర్తమాన కాలం. తర్వాత అతను చేసిన జర్నీస్ అన్నీ రాస్తాడన్నమాట. రక్షించబడిన తర్వాత ఆయన చేసిన ప్రయాణాలు, నేను ముందు అరేబియా దేశానికి వెళ్ళాను, తర్వాత దమస్కు వెళ్ళాను, తర్వాత యెరూషలేముకి వెళ్ళాను, తర్వాత యోదయలో ఉన్న వారంతా నా గురించి బాగా చెప్పుకుంటున్నారు, వీడు ఏ విశ్వాసమునైతే పాడు చేసేవాడో అదే విశ్వాసం ప్రకటించాడని నన్ను బట్టి దేవునికి మహింపరిచినారు అని మొదట అధ్యాయం ముగించేశాడు. ఇది ఆటోబయోగ్రఫీలో ఒక చాప్టర్ అంతే. ఇందులో ప్రధానమైన విషయాలు ఏంటనంటే, ఏమంటే అపాస్టలిక్ అథారిటీ, రెండవది గాస్పల్ ఆరిజిన్ ఆఫ్ ద గాస్పల్, ఆరిజిన్ ఆఫ్ ద అపాస్టల్షిప్. నా అపోస్తలత్వానికి మూలం ఎక్కడా, నా సువార్తకు మూలం ఎక్కడా, ఈ రెండూ చెప్పి అది దేవుని వల్ల వచ్చింది, ఇది క్రీస్తు బయలుపరిస్తే వచ్చింది అని చెప్పి, వింటున్నారా, 2వ అధ్యాయం మొదలుపెట్టాడు. 2వ అధ్యాయంలో తాను యెరూషలేముకు వెళ్ళి, వింటున్నారా మీరంతా, యెరూషలేముకి వెళ్ళి 2వ అధ్యాయం మొదటి 10 వచనాలు చదివితే అక్కడ 3 ఎపిసోడ్లు ఉంటాయి. 3 ఎపిసోడ్లు ఉన్నాయి. ఫస్ట్ ఎపిసోడ్ ఏంటనంటే, నేను బోధించిన సువార్త సరైనదా కాదా అని తేల్చుకోవడానికి నన్ను మిషనరీగా పంపించిన అంత్యోక్య సంఘమే ఈ జుడియాజర్స్ వల్ల ప్రాబ్లం వస్తే అపోస్తలుల కార్యం 15వ అధ్యాయంలో నన్ను యెరూషలేముకు పంపించిన మొట్టమొదటి నేను ఏం చేశానంటే, రహస్యంగా ఎన్నికైన వారికి నేను బోధించిన సువార్తను నేను చెప్పుకున్నాను. ఇది ప్రైవేట్ ఎన్కౌంటర్, అందరితో చెప్పల. జనంలో మాట్లాడుంటే ఈయన చెప్పిన సువార్త మీద తిరుగుబాటు చేశారనుకోండి యోధా మతస్థులు, తాను చెప్పిన సువార్త కొలాప్స్ అయిపోద్ది. ఎంత తెలివైన వాడంటే పౌలు ముందు సీక్రెట్గా ఎన్నికైన వారికి రహస్యంగా కూర్చొని చెప్పాడు, అయ్యా నాకు ఇది సువార్తను అర్థమైంది, నేను ఇదే బోధించినాను, కొంతమంది రక్షణ పొందినారు, కొంతమంది ఆత్మను పొందినారు, ఇదండి నా ఎక్స్పీరియన్స్ అని చెప్పాడు. చెప్పిన తర్వాత వాళ్ళు ఇంకా ఏమీ మాట్లాడేది సరికదా. పౌలు పోతా అని తీతుకుని వెంట పెట్టుకుని వెళ్ళాడు. తీతు ఎవరు? యూదుడు అన్యుడా? చెప్పండి, మీరు నాతో ఉన్నారా? తీతు ఎవరు? యూదుడు అన్యుడా? అన్యుడంటే అతను సున్నతి ఉందా? లేదు. మరి ఇప్పుడు ఆ ఎన్నికైన పెద్దలు రక్షణ పొందాలంటే సున్నత అవసరం అని చెప్పి, పౌలా నువ్వు తీసుకొచ్చిన తీతుకు సున్నతి చేయించు, వాడికి రక్షణ లేదని అంటే పౌలు సువార్త ఓడినట్టే. తీతుకు సున్నతి పొందడాన్ని బలవంతం చేయకపోతే పౌలు సువార్త గెలిచినట్టే. ఎంత తెలివైనోడండి దొడ్డుకాలోడు. పౌలు కాలు దొడ్డుకాలు అంటే ఎట్లుంటాయంట ఏమో, నేను చూడలేదు, ఎవరో రాసిన చరిత్రలో మాటలు చెప్తున్నాను. ఎంత తెలివైనవాడు చూడండి. ఇక్కడ టైటస్ ఎవరంటే, ఏమండి, ఆయన ఒక టెస్టింగ్ పర్సన్. సున్నతి పొందమని చెప్పారా?
తన సువార్త కరెక్ట్ కాదు. సున్నత అవసరం లేదని అన్నారా, నా సువార్త నెగ్గినట్టే అని ప్రైవేట్గా మీటింగ్ పెడితే అస్సలు బలవంతం చేయలేదట. తన ప్రైవేట్ కాన్ఫరెన్స్ బాగా జరిగింది. వెంటనే పబ్లిక్లోకి వచ్చాడు. అందరి ముందు చెప్పారు. గొల్లు అయిపోయింది, గొడవ అయిపోయింది. మొత్తానికి పబ్లిక్లో మాట్లాడితే ఎవడు కొంత రహస్యంగా సున్నతి పొందకపోతే రక్షణ రాదు అని బలవంతం చేయాలనుకుంటే పౌలు అంటాడు, ఒక్క గడియ కూడా ఎవడికి నేను లొంగలేదు. చదవండి 2వ అధ్యాయంలో ఏమి రాసిందో 5వ వచనం. బాగుంటుంది ఈ వచనం. సువార్త సత్యం మీ మధ్య నిలిచినట్లు, అంటే నేను బర్నబా తీతు ఒక్క గడియైన వారికి లోబడుటకు ఒప్పుకొనలేదు. ఎన్నికైన వారుగా ఎంచబడిన వారి యొద్ద నేనేమీ నేర్చుకోలేదు. వారు ఎంతటి వారైనా నాకు లక్ష్యము లేదు. అయిపోయింది. పబ్లిక్ మీటింగ్లో కూర్చున్న నా సువార్త నెగ్గింది. ఎన్నికైన వారు పౌలా మార్చుకొని సువార్త అని నాకేం చెప్పలా. ఈ రహస్యంగా వేగు చూడడానికి దొంగల్లాగా వచ్చిన ఈ భిన్నమైన సువార్తకులకి నేను ఒక గడి కూడా లోబడలా. ఎందుకంటే సువార్త సత్యం నిలబడాలి. సువార్త సత్యం నిలబడి నిమిత్తం వారికి ఒక గడి అయినా నేను లోబడకుండా బ్రతికాను అన్నాడు. 2nd ఎపిసోడ్ అయిపోయింది. 3rd ఎపిసోడ్ ఏంటనంటే, ఎన్నికైన వారి పెద్దలు అందరూ ఉంటే వారి మధ్య ఉండి తన సువార్త అంతా వివరంగా చెప్పినాడు. వినండి. అప్పుడు దాన్ని చర్చ్ కౌన్సిల్ అంటాం. యెరూషలేంలో చర్చ్ కౌన్సిల్ వాళ్ళంతా ఏమన్నారో తెలుసా? సున్నతి పొందిన వారికి సువార్తను చెప్పుటకు పేతురుగా సామర్థ్యం ఇచ్చిన దేవుడే అన్యజనులకు సువార్తను ప్రకటించడానికి నాకు సామర్థ్యం ఇచ్చాడని గమనించి వారు నాకేం చేశారో తెలుసా? రైట్ హ్యాండ్ ఫెలోషిప్ ఇచ్చారు, కుడి చేతి సావాసం ఇచ్చారు. కుడి చేతి సావాసం ఇవ్వడం అంటే మీరు మేము కలిసి పనిచేస్తున్నాము, మీరు మేము వేరు కాదు అని చెప్పడం అన్నమాట. రైట్ హ్యాండ్ ఫెలోషిప్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏమన్నారు? బాబు, నువ్వు అన్యుల మధ్యలోకి వెళ్ళి సేవ చేస్తున్నావు. ఇక్కడ యెరూషలేములో చాలా పేదరికం ఉంది, ఇక్కడ పేదలను జ్ఞాపకం చేసుకోమన్నారు తప్ప నా సువార్తకు వారు ఏది కలపలేదు, నా సువార్తలోంచి ఏది తీయలేదు. అయిపోయింది. 10 వచనాలు ఇప్పుడు చదవండి, అర్థమైపోతాయి మీకు. 2వ అధ్యాయం మొదటి 10 వచనాలు చదువుకుంటే తేలిగ్గా అర్థమైపోతాయి. తర్వాత 11వ వచనం నుండి 21వ వచనం వరకు పౌలు అంతియోకియాలో ఉన్నప్పుడు ఒక సంఘటన జరిగింది. అది రాశాడు ఇక్కడ. ఏ అంతియోకియా? పిసిదియాలో ఉన్న అంతియోకియా, కిందనేమో ఏమంటే వింటున్నారా, జుడియాలో ఉన్న అంతియోకియా. ఎవడు జుడియాకు దగ్గర ఉన్న అంతియోకియా. సువార్త సేవకు తన పంపిన అంతియోకియా వేరు, గలతీలో ఉన్న అంతియోకియా వేరు. ఫారెన్ మిషన్ బోర్డు తయారైన అంతియోకియా వేరు, తన సువార్తలో మొట్టమొదట రక్షణ పొందిన అంతియోకియాలో తను చేసిన ప్రసంగం వల్ల రక్షణ పొందిన అంతియోకియా సంఘం వాళ్ళు వేరు. ఈ 2 కాదు, 2 అంతియోకియాలు ఉన్నాయి. కావాలంటే చూడండి, మ్యాప్లో మీకు కనబడుతుంది. ఒకసారి చివరి మ్యాప్ చూడండి, ఒక్కసారి చివరి మ్యాప్ చూడండి ఒకసారి. తెరిచారా? మీరు కింద యెరూషలేం మీద నుంచి దమస్కు కనబడిందా? ఏమంటే దమస్కు మీద నుంచి అలాగ పైగా మీరు చూసారనుకోండి, అక్కడ ఒక అంతియోకియా కనబడుతుంది. కనబడిందా మీకు? రైట్, అదొక అంతియోకియా. ఈ అంతియోకియా వేరు. ఇక్కడ అలా కొంచెం పక్కకు రండి, అలా కొంచెం పక్కకు వస్తే అలాగ మీదకి వెళ్ళండి, అక్కడ ఒక అంతియోకియా ఉంటుంది. ఈకోనియాకు కొంచెం ముందుకు వెళ్ళండి, కనబడిందా? లవోదిక మీద, ఫిలదెల్ఫియా కింద అంతియోకియా కనబడిందా? ఏంటంటే అలా చూస్తున్నారు? కనబడిందా బాబు? తర్వాత దానికి రైట్ సైడ్ రండి, ఈకోనియా ఉందా? దాని కింద చూడండి, లుస్త్ర ఉందా? దాని కింద దెర్బే ఉందా? కనబడలేదా మీకు ఎవరికి? కనబడిందమ్మా? అది. సో కింద ఉన్న అంతియోకియా వీళ్ళు మిషనరీలుగా పంపిన అంతియోకియా, పైనున్న అంతియోకియా తన సువార్త పరిచర్యలో మొట్టమొదట సంఘ స్థాపన జరిగిన ఆ అంతియోకియా. సో మొత్తానికి పౌలు ఏ సంఘం నుంచి సువార్త సేవ కొరకు మిషనరీగా పంపబడ్డాడో బర్నబాతో కలిసి, జాన్ మార్క్తో కలిసి అంతియోకియాలో ఉండగా ఈ జుడియాజర్స్ వచ్చారు. ఆ రోజున ఏం జరుగుతుందనంటే వీళ్ళంతా కలిసి లవ్ ఫీస్ట్లో ఉన్నారు. ఎందులో ఉన్నారు? అగాపే ఫీస్ట్, లవ్ ఫీస్ట్లో ఉన్నారు.
ఫీస్ట్లో ఉంటే అప్పుడు పేతురు కూడా వచ్చాడు యెరూషలేము నుంచి. వింటున్నారా? ఇది 2వ అధ్యాయం 11 నుంచి ఉంటుంది. వీళ్ళంతా కలిసి ప్రేమ విందులో ఉన్నారు. యెరూషలేము నుంచి పేతురు కూడా వచ్చాడు. పేతురు, పౌలు, బర్నబా, అంతియోక వాళ్ళు అందరూ కలిసి భోంచేస్తున్నారు. ఈ భోజనం ఉంటుండగా ఈలోగా యెరూషలేము నుంచి యాకోబు, అంటే సంఘ పెద్ద అయిన యేసుప్రభు సహోదరుడైన కొంచెం యోధామత నిష్ట కలిగినోడైన యాకోబు దగ్గర నుంచి కొంతమంది మనుషులు వచ్చారు. రాగానే పేతురు ఏం చేశాడంటే, నేను వేరు వీళ్ళు వేరు అన్నట్టు పక్కకు పోయాడు. వాళ్ళకి భయపడి భోజనం మధ్యలోంచి లేచి పక్కకి వెళ్ళిపోయాడు. పక్కకి వెళ్ళిపోతే ఏంటి నువ్వు ఇస్తున్న మెసేజ్? మాట్లాడకుండా చెప్పే మెసేజ్లు అంటే ఇలాగే ఉంటాయి. పేతురు ఏం మాట్లాడి లేచి వెళ్ళిపోయాడు అంతే. ఏం చెప్తున్నాడు అనమాట మెసేజ్? మీరు అన్యులు, మేము యూదులము, మీతో మేము కలిసి భోంచెయ్యలేము. ఇప్పుడు ఏమైపోయిందట, పేతురు అట్లా వెళ్ళిపోగానే బర్నబా కూడా యూదుడే కదా, ఈయనటుపోయాడు. అప్పటికి ఇక్కడ ఉన్న యూదులంతా ఈలేం చేశారు, వీళ్ళు కూడా అటుపోయారు. ఇప్పుడు మంచి మిషనరీ చర్చ్, సేవకులు పంపించిన చర్చ్, బాగా ప్రార్థన చేసిన చర్చ్, మంచి దాతృత్వం ఉన్న చర్చ్, మంచి ఆత్మీయంగా ఉన్న సంఘం ఇప్పుడు 2 ముక్కలైపోయింది. ఎవరి వలన? పెద్దనీ వల్ల. పెద్దనీళ్ళు తప్పులు చేస్తుంటాం, మమ్మల్ని సమర్థించకూడదు మీరు. ఏమండి, పేతురు వలన ఇప్పుడు అంతియోక చర్చ్ స్ప్లిట్ అయిపోయింది. ఇటేమో అన్యులు అంతియోక వాళ్ళు ఉండిపోయినారు. అంటే మమ్మల్ని మీరు చేర్చుకోరా, మేము అన్యులమేనా, మేము ఇంతేనని వీళ్ళు అనుకుంటున్నారు. ఏమంటే పేతురు, బర్నబా, మిగిలిన యూదులు ఈ పక్కకు వచ్చేసారు. మధ్యలో పౌలు ఉండిపోయాడు. ఇప్పుడు లేచాడు పౌలు. లేచి అంటాడు, ఏమయ్యా పేతురన్న, నువ్వు జన్మం వలన నీవు నేను యూదులమే, కానీ అన్యజనుల్లో చేరితే పాపులం అయిపోయాం కదా. మామూలుగానే మన పాపులం. చదువుతారా మాట? చూడండి ఏమి రాసిందో, చదువుతాను చూడండి. కేఫాతో నేను చెప్పింది ఏమనగా, నువ్వు యూదుడవై ఉండి యూదుడి వలె కాక అన్యజనుల వలె ప్రవర్తించుచుండగా అన్యజనులను యూదుల వలె ప్రవర్తించవలనని ఎందుకు నువ్వు బలవంతం చేస్తున్నావు? మన జన్మం వల్ల యూదులమే కానీ అన్యజనుల్లో చేరిన పాపులము కాము. నీ విధానం బాగలేదు పేతురన్న. పేతురు ఎంత గొప్పోడో చెప్పనా మీకు? పేతురు చాలా ధైర్యవంతుడు, అవసరం వచ్చినప్పుడు ఉండదు. పేతురు చాలా ప్రేమ కలిగినోడు, అవసరం వచ్చినప్పుడే ఉండదు. పేతురు, వింటున్నారు లేదా మీరు? పేతురు చాలా ధైర్యవంతుడు, అవసరం వచ్చినప్పుడు ఉండదు. ప్రేమ గలవాడు, అవసరం వచ్చినప్పుడు ఉండదు. తెగింపు కలిగిన వాడు, అవసరం వచ్చినప్పుడు ఉండదు. మెట్టుకు అంత క్రూషియల్ టైం వచ్చినప్పుడే దిగజారిపోతాడు. మీరేం పేతురుని తప్పు పట్టకండి, ఆయన పేరు పక్కన నీ పేరు రాసుకోవచ్చు. నువ్వు అంతే, నేను అంతే. కనుక క్రూషియల్ టైం అండి, చర్చి ముక్కలైపోయే పరిస్థితి వచ్చేసింది. అప్పుడు ముఖాముఖిగా ఎదిరించాడంట పౌలు. ఎదిరించి సిద్ధాంత సత్యాన్ని కాపాడుతంటాడు. నువ్వైనా నేనే. చాలా బాగుంటుంది చూడండి 16వ వచనం. ఏమన్నాడు? మనుషుడు యేసుక్రీస్తునందలి విశ్వాసం వలనే కానీ ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల వలన మనము నీతిమంతులుగా తీర్చబడలేదు. ఎట్లా నీతిమంతులమైనాము? చూడండి ఏమన్నాడు? క్రీస్తునందలి విశ్వాసం వల్లనే నీతిమంతులమని తీర్చబోటకై యేసుక్రీస్తునంద మన విశ్వాసం ఉంచాం కదా. నువ్వైనా నేనైనా మన క్రియల వలన, ధర్మశాస్త్రం వలన నీతిమంతులు అవ్వలేదు, విశ్వాసం వల్ల నీతిమంతులం అయ్యాం కదా అని చెప్పి వింటున్నారు ఈ మాట. ఆ మాట చెప్పగానే వింటున్నారా? కిందున్న వాళ్ళు కొన్ని ప్రశ్నలు వస్తున్నాయి. అంటే ధర్మశాస్త్రం అక్కర్లేదు అంటున్నాడా పౌలు? దేవుడిచ్చిందే కదా. వింటున్నారా లేదా మీరు? అంటే పౌలు ఏమి నేర్పిస్తున్నాడు అన్నమాట? విచ్చలవిడిగా ఉండడం నేర్పించేస్తున్నాడేమో అనేది కిందొండు వాళ్ళకు వస్తే, ఒరే బాబు, నేను విచ్చలవిడిగా ఉండే లిబరలిజం, విచ్చలవిడివాదం నేనేం పెట్టడంలా.
ఎందుకో చెప్పనా? ధర్మశాస్త్రం వల్ల పాపమే పుట్టింది కదా, దాన్ని నిన్ను పడగొట్టిన తర్వాత మళ్ళీ పాపాన్ని ఉత్పత్తి చేసే మరో దాన్ని నిన్ను కట్టడం లేదు. నేను పడగొట్టిన దానిని కట్టినట్లయితే నేను అపరాధిగా తీర్చబడతాను. పాపాన్ని పుట్టించే ధర్మశాస్త్రవాదాన్ని నేను పడగొట్టినప్పుడు మళ్ళీ పాపాన్ని పుట్టించే విచ్చలవిడివాదానికి నేను తలుపెలా తెరుస్తాను? చాలా లాజిక్. అదొక్కట చెప్పాలంటే 1.5 గంట పట్టుద్ది. లీగలిజం, లిబరలిజం. ధర్మశాస్త్రం వలన పాపమే పుడుతుంది. ఇప్పుడు చెప్పండి, ఆదికాండం 2వ అధ్యాయం 17 ఎన్ని ఆజ్ఞలు ఉన్నాయి? ఏంటి అట్లా చూస్తున్నారు? ఆదికాండం 2వ అధ్యాయం 17 ఎన్ని ఆజ్ఞలు ఉన్నాయి? 1 ఆజ్ఞ ఉంది. ఆదికాండం 3వ అధ్యాయంలో ఏం చేశారు? వైలేట్ చేశారు. కనుక ఏం పుట్టింది? పాపం పుట్టింది. నిర్గమకాండం 20వ అధ్యాయంలో 10 కమాండ్మెంట్స్ ఉన్నాయి. నిర్గమకాండం 32వ అధ్యాయం వచ్చేసరికి ఏం చేశారు? అందులో ఒకదాన్ని వైలేట్ చేశారు. తర్వాత దేవుడు ఆజ్ఞలు ఇచ్చుకుంటూనే వచ్చాడు. మిట్టకు ఎవడ ఆజ్ఞ వచ్చింది అంటే ఎవడ బయటికి ఏమొస్తుంది? సిన్ ప్రొడ్యూస్ అవుతుంది. పాపం వలన, అతిక్రమం వలనే ఆజ్ఞ వచ్చుద్ది. ఆజ్ఞ వచ్చాక పాపం పుట్టుద్ది. ఇలా అడుగుతాను, వినండి. హెల్మెట్ పెట్టుకోకపోతే 500 రూపాయలు ఫైను అన్న ఆజ్ఞ లేకపోతే హెల్మెట్ పెట్టుకోకుండా రోడ్డు మీద పోతాను, నేను నేరస్తుని ఎట్లవుతానండి? తమ్ముడు నాగూర్, నేరస్తున్నా నేను? ఆజ్ఞ లేదు కదా. ఆజ్ఞ ఉన్నప్పుడు నేను హెల్మెట్ పెట్టుకోకుండా పోయాను అనుకోండి, నేను నేరస్తుని అవుతాను. అసలు హెల్మెట్ పెట్టుకోకపోతే 500 రూపాయలు ఫైను అని ఆజ్ఞ ఎందుకు వచ్చింది? పెట్టుకోకుండా తిరుగుతున్నారు కాబట్టి మన వాళ్ళు. అతిక్రమం చేశారు గనక ఆజ్ఞ పుట్టింది. ఆజ్ఞ పుట్టింది గనక వైలేట్ చేస్తే పాపం ఉత్పన్నం అవుతుంది. అది కనెక్షన్. అర్థమవుతుందా అండి? కనుక పౌలు అంటాడు, నేను పడగొట్టిన దాన్ని నేను కట్టడం లేదు. ధర్మశాస్త్రం వలన పాపమే. ధర్మశాస్త్రం చెడ్డది కాదు. రామపత్రిక 7:12 అంటాడు, ధర్మశాస్త్రం ఉత్తమమైనది, నీతి గలది, పరిశుద్ధమైనది అన్నాడు. ధర్మశాస్త్రంలో తప్పేమీ లేదు. మరి తప్పంతా ఎక్కడుంది? నీలోనుంది, నాలో ఉంది. నీలో ఉంది, నాలో ఉంది. ఆ ధర్మశాస్త్రం ఆజ్ఞలు నెరవేర్చే శక్తి మనకు లేక మనొచ్చి పాపం జనరేట్ అయిపోతూ ఉంది. కనుక పాపం ఉత్పత్తి చేసే ధర్మశాస్త్రాన్ని విడిచిపెట్టండి అని చెప్పిన నేను మళ్ళీ విచ్చలవిడిగా ఉండేలా చేసి పాపం పుట్టేలాగా నేను మరొక దాన్ని కట్టడం లేదు. నేను ఎస్టాబ్లిష్ చేస్తున్నది ఏంటంటే గ్రేస్ గాస్పెల్, కృపా సువార్త. ధర్మశాస్త్రం కింద ఉన్నప్పుడు కన్స్ట్రైన్డ్ బై లా, ధర్మశాస్త్రంతో నియంత్రించబడ్డారు. లిబరలిజంలో విచ్చలవిడివాదంతో ఉంటే మీ కంట్రోల్ లేకుండా ఉన్నారు. ఇక్కడ పాపమే, అక్కడ పాపం వస్తుంది. ఇప్పుడు కృపా సువార్త కిందకు వచ్చిన తర్వాత మీరు నిజంగా రక్షించబడితే కన్స్ట్రైన్డ్ బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్, దేవుని ఏమంటే ఆత్మచేత బలవంతం చేయబడుతూ, కంట్రోల్డ్ బై ద హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ చేత నియంత్రించబడుతూ ఏం పుట్టాలంటే ఇప్పుడు హోలీనెస్, 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 హోలీనెస్. అది అర్థమైంది తమ్ముడు? మతం కింద ఉంటే పాపమే పుట్టుద్ది. అలాగని ఏ రూలు లేకుండా ఉన్నా మళ్ళీ పాపమే పుట్టుద్ది. దేవుని కృపా సువార్త కిందకు రండి. దేవుని కృపా సువార్త కిందకు వస్తే మీరు విశ్వాసం ద్వారా రక్షించబడితే, దేవుని కృపచేత రక్షించబడితే, మీ లోపల పరిశుద్ధాత్మ దేవుడు వస్తే, ఆయన కంట్రోల్లోకి మీరు వెళితే మీ బ్రతుకులోంచి వచ్చేది ప్యూరిటీ, హోలీనెస్, అది ఉత్పన్నం అవుతుంది అని వాదించి 2:20 ఏమన్నాడో తెలుసండి? గొప్ప మాట. నేను క్రీస్తుతో పాటు సిలువ వేయబడి ఉన్నాను, ఇక జీవించువాడు నేను కాదు, క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు. నేను ఆ ఆత్మ వలన, ఆ కృపచేత నాలో నేను చచ్చిపోయాను, ఇప్పుడు క్రీస్తు నా లోపల జీవిస్తున్నాడు. కనుక ఇప్పుడు నేను జీవించిన జీవితం అంతా యేసుక్రీస్తునందలి విశ్వాసంతో జీవిస్తున్నాను. జస్ట్ షల్ లివ్ బై ఫెయిత్. 21వ వచనం చూడండి ఏం రాస్తుంది? 20వ వచనం ఎండింగ్, నేను ఇప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకొనిన దేవుని కుమారి అందలి విశ్వాసంతో జీవిస్తున్నాను అని. మొత్తం ఇదంతా ఆటోబయోగ్రఫీ. సువార్తకు మూలం ఎక్కడ? అపోస్తలత్వానికి మూలం ఎక్కడ?
నా సాక్ష్యం ఇది, నా ప్రయాణాలు ఇవి. యెరూషలేము సంఘ సభలో జరిగిన 3 ఎపిసోడ్లు ఇవి. అంత్యోక్యలో పేతురు వచ్చినప్పుడు నాకు ఆయనకి జరిగిన వాదన ఇది. మొత్తానికి సువార్త సత్యం కొరకు నేను కట్టుబడి ఉన్నాను అనేది 2 అధ్యాయాల్లో చెప్పేశాడు. అయిపోయింది. ఏంటైపోయింది? ఆటోబయోగ్రఫికల్ ఆర్గ్యుమెంట్. తన స్వీయ జీవితంలో జరిగిన అనుభవాల్లోంచి చేసిన వాదన, ఇవన్నీ అతను వ్యక్తిగత అనుభవాలే. సో 3వ అధ్యాయం దగ్గర రాగానే 1 నుంచి 5 వచనాల్లో 5 క్వశ్చన్స్తో ఆర్గ్యూ చేస్తున్నాడు. ఏమర్రా, సిలువ వేయబడిన వాడైనట్టుగా యేసుక్రీస్తు మీ కళ్ళు ఎదుట ప్రదర్శించలేదా నేను వచ్చినప్పుడు? ఎందుకు సిలువ వేయబడ్డాడో ఆ సిలువ వేయబడిన యేసుక్రీస్తు మీ కళ్ళ కట్టినట్టుగా ప్రదర్శించానుగా. తరువాత మీరు ఆత్మను పొందారు. మీరు ధర్మశాస్త్రాన్ని బట్టి ఆత్మను పొందారా? మీకు ధర్మశాస్త్రం ఎక్కడ ఏడ్చింది? మీరు అన్యులైతేను. విశ్వాసంతో మీరు పరిశుద్ధాత్మను పొందింది. మీరు ఇప్పుడు ఆత్మానుసారంగా ఆరంభించి శరీరానుసారంగా సంపూర్ణులవుతారా? మీ వల్ల మీ మధ్యలో పరిశుద్ధాత్ముడు ఊరకనేని అద్భుతాలు చేశాడా? వింటున్నారా? ఈ 5 ప్రశ్నలు 3వ అధ్యాయం 1 నుంచి 5 వచనాల్లో 5 ప్రశ్నలు వేసి వాళ్ళ అనుభవం ఇన్ని తెలుసు కాబట్టి పర్సనల్ ఆర్గ్యుమెంట్ విత్ 5 క్వశ్చన్స్. చాలా బాగుంటాయి 5 ప్రశ్నలు. మీరు తర్వాత ధ్యానం చేయండి. మొదటి ప్రశ్న, సిలువ వేయబడిన వాడైనట్టుగా యేసుక్రీస్తు మీ కన్ను మీద ప్రదర్శించబడ్డాడు కదా. ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల వల్ల ఆత్మను పొందారా, లేక విశ్వాసంతో ఆత్మను పొందారా? తర్వాత 3వది, ఆత్మానుసారంగా ఆరంభించి శరీరానుసారంగా పరిపూర్ణులు అవుతారా? 4వ ప్రశ్న, వ్యర్థంగా నిన్ను కష్టాలు మీరు అనుభవించారా? 5వ ప్రశ్న, ధర్మశాస్త్ర సంబంధం క్రియల వలన లేక విశ్వాసం వల్ల వింటు వలన పరిశుద్ధాత్ముడు ఈ పనులు మీలో జరిగించాడు. దేని వలన చెప్పండి నాకు. అవన్నీ అర్థమైందా అండి? అదే 5 ప్రశ్నలు. 6వ వచనం నుంచి 14వ వచనం వరకు ఓల్డ్ టెస్టమెంట్ రెఫరెన్స్లు తీసుకొస్తాడు. రెఫరెన్స్లు ఎందుకు తీసుకొచ్చాడంటే వీళ్ళకి చెప్పాల్సిన ఒక 5 సంగతులు ఉన్నాయి. మొదటి సంగతి, విశ్వాసం వల్లనే నీతిమంతులు అవుతారు అని చెప్పాలి వాళ్ళకి. అది చెప్పడానికి ఆదికాండం 15వ అధ్యాయం 6వ వచనం వాడాడు. అదే చూడండి ఏమి రాసిందో. 7వ వచనం 6వ వచనం, అబ్రాము దేవుని నమ్మెను, అది అతను నీతిగా ఎంచబడెను. జెనసిస్ 15:6 అది. తర్వాత విశ్వాసం వలనే సమస్త జనులు ఆశీర్వదించబడతారు అని చెప్పడానికి 8వ వచనంలో, దేవుడు విశ్వాస మూలంగా అన్ని జనులు నీతిమంతులుగా తీర్చునని లేక ముందుగా చూచి నీయందు అన్ని జనులందరూ ఆశీర్వదించబడదురన్న అబ్రాహాముకు సువార్తను దేవుడు ముందుగానే ప్రకటించినాడు. జెనసిస్ 12:3. ఆదికాండం 12:3 వచనం ఆర్గ్యుమెంట్లో తెచ్చాడు. వింటున్నారా లేదా మీరు? పోనీ ఇంత చెప్పినా మీరు ఇంకా ధర్మశాస్త్రమే పాటిద్దామని మీరు అనుకుంటే పాటించండి. చూడండి 10వ వచనం, ధర్మశాస్త్రమునకు విధించిన కట్టడయందు దాని సంబంధులైన వారు శాపానికే లోనై ఉంటారు. ఆ ద్వితోపదేశకాండం 27వ అధ్యాయం 26వ వచనం లేవనెత్తాడు. తర్వాత ఇవన్నీ వదిలి విశ్వాస మూలంగా జీవించండిరా బాబు అని చెప్పడానికి 11వ వచనం చివరిలో హబక్కూకు 2:4 లేవనెత్తాడు. నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును అని. తరువాత క్రీస్తు మన కోసం శాపమై ధర్మశాస్త్రం యొక్క శాపం నుంచి మనల్ని విమోచించాడు. కానీ మ్రాణి మీద వ్రేలాడిన ప్రతివాడును ఎవడు శాపగ్రస్తుడని రాయబడి ఉంది అని చెప్పి మళ్ళీ ద్వితోపదేశకాండం 12వ అధ్యాయం 2వ వచనం నుంచి మళ్ళీ లేవనెత్తాడు. మొత్తానికి పాత నిబంధనలో 5 వాక్యాలు తెచ్చి, ఏమండి, విశ్వాస మూలంగానే నీతిమంతులు అవ్వచ్చు, విశ్వాస మూలంగానే సమస్త జనులు ఆశీర్వదించబడతారు, ధర్మశాస్త్రం కిందకి వెళ్తే శాపగ్రస్తులు అవుతారు, నీతిమంతుడు విశ్వాస మూలంగానే బ్రతకాలి. 6వ మాట వినండి, యేసు ప్రభు శాపగ్రస్తుడై మనకు ఆశీర్వాదం తెచ్చాడు అని 5 లేఖనాలు తీసుకుని వచ్చి మొత్తానికి వాదించి సత్యం వైపు వాళ్ళని లాగుతున్నాడు. ఇది ఎంత ఏమంటే ఈజీ కాదు, ఇదంతా తేలికైన పని కాదు. ఎందుకంటే తన పరిచర్య వలన రక్షించబడి విశ్వాసములోకి వచ్చిన వాళ్ళు భ్రష్టులైపోతే తట్టుకోలేకపోతున్నాడు ఆయన. అది ఒక తండ్రి యొక్క పెయిన్. అది 4వ అధ్యాయంలో చూపిస్తాను మీకు మళ్ళీ. మొత్తానికి ఎట్లోకట్లా వాక్యాలన్నీ చూపించి వాళ్ళు లాగుతున్నాడు. ఇది స్క్రిప్చురల్ ఆర్గ్యుమెంట్. దాని తర్వాత 15వ వచనం నుండి చివరికి 29వ వచనం వరకు ఎవడు లాజిక్ ఆఫ్ లా, ధర్మశాస్త్రానికి వచ్చిన తర్కం చేస్తున్నాడు.
ఈ తర్కంలో అంటాడు, ధర్మశాస్త్రం ముందొచ్చిందా లేకపోతే వాగ్దానాలు ముందొచ్చాయా? ధర్మశాస్త్రం విధేయత కోరుతుంది, వాగ్దానం విశ్వాసం కోరుతున్నాయి. అబ్రాహాము దగ్గరికి ముందు ధర్మశాస్త్రం వచ్చిందా, ముందు వాగ్దానాలు వచ్చాయా? ఒరే, ముందొచ్చింది వాగ్దానం రా బాబు, ధర్మశాస్త్రం కాదు అని చెప్పి తరువాత వినండి, ఏమండి, వాగ్దానాలు శాశ్వతమా, ధర్మశాస్త్రం శాశ్వతమా? చెప్పండి. రెండు శాశ్వతమేనా? సిలువలో కొట్టాడు తమ్ముడు ధర్మశాస్త్రాన్ని, లేచిపోయింది. చెప్పండి, ఏది శాశ్వతం, ఏది టెంపరల్, ఏది పెర్మనెంట్? వాగ్దానం పెర్మనెంట్. నీ ద్వారా భూమి మీద ఉన్న సమస్య జనులు ఆశీర్వదిస్తాననే ప్రామిస్, అది ఇప్పుడు మన వరకు ఉంది ఆ ప్రామిస్. కానీ ధర్మశాస్త్రం ఏమైపోయింది, సిలువలో దాని బ్రేకులకు కొట్టి దానిని ఆయన ముగించినాడు చేసి. కనుక పెర్మనెంట్ దాన్ని పట్టుకోవడం మానేసి టెంపరల్ దాన్ని పట్టుకుంటారేంట్రా మీరు? అది సెకండ్ లాజిక్. థర్డ్ లాజిక్ ఏంటనంటే, వింటున్నారా లేదా మీరు? ధర్మశాస్త్రం చెయ్యలేనిది వాగ్దానం చేస్తుంది. వాగ్దానం ఏం చేసింది? మిమ్మల్ని దేవుని పిల్లలుగా మార్చేసింది. ధర్మశాస్త్రం ఏం చేసింది? పిల్లలుగా మార్చాలి, బానిసలుగా చేసింది. మీరు స్లేవ్సా సన్సా? కృపను బట్టి మనం ఎవరమయ్యాము? కుమారులమయ్యాము. ధర్మశాస్త్రం బట్టి ఉంటే మనం ఎవరవుతాం? బానిసలం అవుతాం. మీరు స్లేవ్స్ కాదు, మీరు సన్స్ అనేది డిక్లేర్ చేసినాడు అనమాట. చివరగా ధర్మశాస్త్రం చెయ్యలేనిది ఇవ్వండి వాగ్దానం ఎట్లా చేసిందంటే, ధర్మశాస్త్రం మనుషుల్ని విడగొట్టింది. ఇవ్వండి విశ్వాసం వాగ్దానం మనుషుల్ని కలిపేసింది. 3:28 చూడండి, అండర్లైన్ చేయండి, అంత మంచి మాట అది. ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని లేదు, స్వతంత్రుడని లేదు, యేసుక్రీస్తునందు మీరందరూ స్త్రీ అని లేదు, పురుషుడని లేదు, యేసుక్రీస్తునందు మీరందరూ ఏమైపోయినారు? ఏకమైపోయారు. చూసారండి, లా డివైడ్ చేసింది, వింటున్నారా? గ్రేస్ యునైట్ చేసింది. అర్థమవుతుందా అండి? మళ్ళీ ఈ 4 లాజికల్ గుర్తుపెట్టుకోండి. ఏంటో తెలుసా అండి? ధర్మశాస్త్రం తర్వాత వచ్చింది, వాగ్దానమే ముందు వచ్చింది. ధర్మశాస్త్రం తాత్కాలికం, వాగ్దానం శాశ్వతం. ధర్మశాస్త్రం బట్టి మనం బానిసలం అవుతాము, వాగ్దానం బట్టి కుమారులం అవుతాము. ధర్మశాస్త్రం మనుషుల మొక్కలు చేసింది, వాగ్దానం ఏమో మనుషుల్ని సమైక్యపరిచింది అని లాజిక్ మాట్లాడి. మంచి పాసేజ్ అండి. ఈ లాజిక్ అర్థం కావాలంటే బుర్ర వేడెక్కుద్ది అప్పుడప్పుడు. చదవండి, మీరు నేర్చుకోవచ్చు మంచి విషయాలు. అవన్నీ చాలా ప్రోత్సాహకరంగా ఉంటాయి. కనుక 29వ వచనం వరకు చేసిన తర్వాత 4వ అధ్యాయం 1వ వచనం నుంచి 7వ వచనం వరకు హిస్టరీలోకి వెళ్ళాడు. హిస్టరీలోకి వెళ్ళి ఏం చెప్పాడు అంటే, ఆదికాండ 3వ అధ్యాయం 15వ వచనం ఏంటి చెప్పండి నాకు. మళ్ళీ అబ్రామ్ అంటారు, ఆదికాండ 3:15 అంటేను అబ్రామ్ ఎక్కడ ఉన్నాడు అప్పుడు? చెప్పండి, ఆదికాండ 3:15. నీకును స్త్రీకిని నీ సంతానం ఆమె సంతానమునకును వైరము కలుగు చేతను, అది నేను తల మీద, అది నిన్ను మడిమి మీద కొట్టను, తల మీద అతను కొట్టును. అంతే. స్త్రీ సంతానంగా మెస్సియా ప్రామిస్ చేయబడ్డాడు. ఎప్పుడు? ఆదికాండ 3:15లో. గలతీ 4:4లో చూడండి, అయితే కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపాను, ఆయన స్త్రీ యందు పుట్టి మనల్ని ఎట్లా చేసినాడట? ఆయన దత్తపుత్రులుగా. యు ఆర్ నాట్ ఎట్ ఆల్ ఏ స్లేవ్, యు ఆర్ ఎ సన్. నిన్ను దత్త చేసుకున్నాడు, నువ్వు కుమారుడివే. కింద ఎంత బాగుంటుంది చూడండి, 7వ వచనం చూడండి, 4:7. కాబట్టి నీవిక దాసుడువు కావు, నువ్వెవరివి? కుమారుడివే. కుమారుడివైతే దేవుని ద్వారా వారసుడివే. మీరు యేసుక్రీస్తునందు దత్తపుత్రాత్మను బట్టి, స్త్రీ సంతానమైన యేసును బట్టి మీరు కుమారులుగా చేయబడ్డారు. హిస్టరీ ఆ విషయం నేర్పిస్తుంది అన్నాడు. అయిపోయిందా? 8వ వచనం నుంచి 20వ వచనం వరకు సెంటిమెంట్. ఏంటి సెంటిమెంటు? చూడండి, చదువుతాను సెంటిమెంట్ ఎలాగుందో. చదువుతారా ఈ మాట? 15వ వచనం చూడండి ఏమి రాస్తుందా. 14వ వచనం 13 నుంచి చదువుతాడు. 13, మీరు నాకు అన్యాయం చేయలేదు, మొదటిసారి శరీర దౌర్బల్యము కలిగినను నేను సువార్త మీకు ప్రకటించుతానని మీరు ఎరుగుదురు. అప్పుడు నా శరీరములో మీకు శోధనగా ఉండిన దాన్ని బట్టి
మీరు నన్ను తృణీకరించలేదు, నిరాకరింపనైన లేదు, దేవదూతలాగా చూసుకున్నారు, యేసుక్రీస్తులాగా నన్ను అంగీకరించారు. మీరు చెప్పుకున్న ధన్యత ఏమైపోయింది? మీ కళ్ళు ఓడబీక నాకు ఇచ్చివేసి ఉందరని మీ పక్షంగా నేను సాక్ష్యం పలుకుతున్నాను అంటూ ఒక బాధకరమైన మాట. చూడండి 19వ వచనం, నా పిల్లలారా, క్రీస్తు స్వరూపం మీ యందు ఏర్పడ వరకు నా విషయమై మీ విషయమై మరలా నాకు ప్రసవేదన. నేను ఒక తండ్రి లాంటి అయ్యాను, నేను మీకు తల్లి లాంటి అయ్యాను. మీరు కూడా చాలా బాగా చూసుకున్నారు. నేను నిజమాడినందుకు మీకు శత్రువుని అయిపోయానా? వాడేదో తప్పుడు బోధలు చెబితే వాళ్ళ పక్షంగా పోయి మీకు తల్లి లాంటి వాడని, మీకు అన్నదమ్ముడు లాంటి వాడిని నన్ను తృణీకరిస్తున్నారేంటి? ఇది సెంటిమెంట్, ప్రేమలతో వాదించడం, ప్రేమతో కూడిన వాదన, సెంటిమెంటల్ ఆర్గ్యుమెంట్. అర్థమైందా అండి? తర్వాత 21వ వచనం నుంచి 31వ వచ్చి యాలగోరి. యాలగోరి అంటే చెప్తాను వినండి. అబ్రాము ఇల్లును అలంకారంగా తీసుకున్నాడు పౌలు. అబ్రాము ఇంట్లో ఎవరున్నారు? అబ్రాము ఇంట్లో ఎవరున్నారు? షారా ఉంది, హాగర్ ఉంది. వినండి, షారా దేనికి ఉంది? పిల్లల కండానికి ఉంది. హాగర్ ఎందుకు ఉంది? పిల్లల కండానికి అది పని చేయడానికి ఉంది. శాశ్వత కాలం ఇంట్లో ఉండవలసింది ఎవరు? సారక్కే. ఏమండి, హాగరం ఏమైపోయింది? ఇంట్లో నుంచి వెళ్ళగొట్టబడింది. సారాను కృపతో పోల్చి, హాగరును ధర్మశాస్త్రంతో పోల్చి, హాగరు ఇంట్లో ఉండాల్సిన అమ్మ కాదు, హాగరు పిల్లల కండానికి కాదు, అలాగే ధర్మశాస్త్రం దేవుని పిల్లల జీవితంలో ఏలుబడి చేసి ఉండిపోవడానికి కాదు. ఆ ధర్మశాస్త్రం వల్ల దేవుని పిల్లలు ఎవరు పుట్టరు, పుట్టకూడదు. ఎవరు వల్ల పుట్టాలి? అక్కడ అబ్రాముని సారా వల్ల పుట్టాలి, ఇక్కడ యేసుక్రీస్తు యొక్క కృపతో దేవుని ఇంట్లో పిల్లలు పుట్టాలి అని పోల్చి, ఇప్పుడు ఇస్సాకును ఇష్మాయిల్ని పోల్చాడు. ఇస్సాకు ఎవరట? ఆత్మ సంబంధి. ఇష్మాయిల్ ఎవరట? శరీర సంబంధి. ఈక్వేషన్ చెప్తాను వినండి. అబ్రాము ప్లస్ సారా ఈజ్ ఈక్వల్ టు ఇస్సాకు. అవునా? అవునా? అబ్రాములో విశ్వాసం ఉంది, సారా కృపను పొందింది, ఈజ్ ఈక్వల్ టు ఇస్సాకు ఆత్మ సంబంధి. విశ్వాసము, కృప ఈజ్ ఈక్వల్ టు ఆత్మ సంబంధులు, అంతే. అబ్రాములో విశ్వాసం ఉంది, హాగరులో పిల్లలకనే సామర్థ్యం ఉంది, వాళ్ళిద్దరికి పుట్టినోడు ఇష్మాయిలు. అలాగే విశ్వాసము ప్లస్ క్రియ ఈజ్ ఈక్వల్ టు శరీర సంబంధి. అది అర్థమైందా అండి? విశ్వాసము ప్లస్ అంటే క్రియలు అక్కర్లేదా అని మీరు అడగండి. క్రియ వల్ల రక్షణ రాదు, రక్షణ పొందాక క్రియలు చేయాలి. తెలుసుగా మనకది. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం ప్రకారం 10వ వచనం ప్రకారం. అర్థమైందా? అద్భుతమైనటువంటి యాలగోరి అండి. రూపాలంకార భాషలో అసలు పౌలికి ఎక్కడి నుంచి వచ్చిందో బ్రెయిన్ నాకు అర్థం కాదు. ఇక ఎవరు పోల్చలేదమ్మా నాకు బైబిల్లో, ఎవరు ఇట్లా పోల్చలేదండి. ఒక చరిత్రలో ఉన్న మనుషుల్ని వాళ్ళ ఇంట్లో ఉన్న సంగతులు తీసుకుని వచ్చి దాన్ని పోల్చి సిద్ధాంతపరమైన బోధ చేశాడే, ఇది ఒక మార్వలెస్, ఇది భలే అద్భుతంగా ఉంటుంది. తర్వాత అంటాడు, చెప్పమంటారా? తర్వాత ఏమంటాడో తెలుసా? కనని గొడ్రాలా సంతోషించవే, ప్రసవేదన పడదాన బిగ్గరగా కేకలు వేయవే, ఏలనగా పెనిమిటి గల దాని పిల్లల కంటే పెనిమిటి లేని దాని పిల్లలు ఎక్కువయ్యారంట. ఇదేంటిది వాలకం? కనని గొడ్రాలా సంతోషించు, ప్రసవేదన పడదాన బిగ్గరగా కేకలు వేయు, సంసారి పిల్లల కంటే విడవబడిన దాని పిల్లలు ఎక్కువయ్యారంట. ఏమిటిది? ఇదంత తేలికేం కాదు అర్థం చేసుకోవడానికి. మీకు అర్థమయ్యేలా చెప్తాను వినండి. వింటున్నారా మీరంతా? దేవుడేమో భర్త, ఇశ్రాయేల్ ఏమో భార్య. దేవునికేమో పిల్లలు కావాలి, ఇశ్రాయేల్ ఏమో పిల్లల కంటల. మళ్ళీ చెప్పనా? దేవుడేమో భర్త, చెప్పండి, ఇశ్రాయేల్ ఏమో భార్య, దేవునికేమో పిల్లలు కావాలి. వీళ్ళ ద్వారా భూమి మీద ఉన్న సమస్త జనులను ఆశీర్వదించుకుందాం అనుకున్నాడుగా, ఈయనకి పిల్లలు కావాలి. ఇశ్రాయేలీలు పిల్లలు కనలేకపోతున్నారు దేవుని కొరకు. నాకేమో పిల్లలు కావాలి, ఇదేమో పిల్లల కండం లేదు. ఏం చేద్దాం? వదిలేనా? నిబంధనతో సంబంధం పెట్టుకున్న నిబంధనను మీరలేను. చంపేద్దామా దీన్ని? అరే ప్రేమ కలిగిన దేవుడును దీన్ని ఎట్లా చంపేస్తాను? వాళ్ళ పితరుడైన అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులతో వాగ్దానం చేశాను, చంపలేను. చెప్పండి,
విడవలేను, చంపలేను, విడవలేను. ఎట్లా మరి నాకు పిల్లలు కావాలి ఎట్లా అంటే, ఇది ఒక పిల్లలకనే వాలకం కాదు ఇది, కాబట్టి ఆ పని చేద్దాం, నేనే చచ్చిపోతా. నేను చచ్చిపోతే ఇది ఏమవుతుంది? విడవబడింది అవుతుంది. సరే విడవబడినావని నేను చచ్చిపోతానని అని సిలువరకు వచ్చి చచ్చిపోయాడు. చచ్చిపోయి ఆగిపోలేదు. 3వ దినమున మృత్యుంజయుడై తిరిగి లేచిన తర్వాత ఈ విడవబడింది ఇప్పుడు కొత్త ఆయన్ని పెళ్లి చేసుకోవచ్చు. ఆ ఇశ్రాయిల్లో ఉన్న పేతురు, ఆ ఇశ్రాయిల్లో ఉన్న యాకోబు, ఆ ఇశ్రాయిల్లో ఉన్న యోహాను, ఆ ఇశ్రాయిల్లో ఉన్న పౌలు, వీళ్ళంతా విడవబడిన వారు పునరుత్థానమైన క్రీస్తుని పిల్లాడారు, పిల్లలు కనేస్తున్నారు. ఒక ప్రసంగానికి 3000, ఒక వాదనలో 5000, యెరూషలేము దగ్గర నుంచి యోదయ, సమరయ, బూదిగంతం వరకు దేవునికి పిల్లలు. ఎవరి వలన? విడవబడిన వాళ్ళ దగ్గర నుంచి. విడవబడిన దానా సంతోషించు, బిగ్గరగా కేకలు వెయ్యు. ఒకప్పుడు పెనిమిటి ఉన్నప్పుడు నువ్వు పిల్లలు కనలేదు, ఇప్పుడు పెనిమిటి లేని దానమైనా నూతనమైన పురుషుడిని పిల్లాడు. చదవండి వచనం, రోమాపత్రిక 7:4 ఏముంటుందో. టైం అయిపోయింది, రండి. కావున సహోదరులారా, మనము దేవుని కొరకు ఫలమును ఫలించినట్లు మృతుల్లో నుంచి లేపబడిన యేసుక్రీస్తుని వేరొక పురుషుని చేరుకున్నాము. అర్థమైందా అండి? నాకు కనబడిందా? రోమా 7:4 అన్నాను, మీరు లెఫ్ట్ సైడ్ చూస్తున్నారు, కరెక్ట్ కాదు. మీరు పేజీలు చూస్తుంటే తెలిసిపోతుంది ఎక్కడ చూస్తున్నారు. రోమా 7:4 కనబడింది తమ్ముడు. కావున నా సహోదరులారా, మనము దేవుని కొరకు ఫలమును ఫలించినట్లు, చదువుతామడా, మృతుల్లోంచి లేపబడిన యేసుక్రీస్తు అనబడిన వేరొక పురుషుని మనం చేరుకున్నాము. ఇప్పుడు ఈ వచనం ఎక్కడదో తెలుసా అండి? యెషయా గ్రంథం 54 అధ్యాయంలోది. అవునా ఆనంద్? అవునా? ఏది? కన్నాను గొడ్రాలా సంతోషించము, ప్రసవేడ పడదాన బిగ్గరకే. ఈ వచనం ఎక్కడిది? యెషయా గ్రంథం 54 అధ్యాయంలోది. 53వ అధ్యాయంలో పెనిమిటి చచ్చిపోయినాడు. యెషయా గ్రంథం 53 అధ్యాయంలో ఎవరు చచ్చిపోయారు? పెనిమిటి చచ్చిపోయాడు. యెషయా గ్రంథం 53 ఎండింగ్కి వచ్చినప్పటికీ పెనిమిటి చచ్చినోడు పునరుత్థానుడు అయ్యాడు, కొత్త భర్త అయ్యాడు. ఇప్పుడు ఆమె ఈయనతో సంబంధం పెట్టుకోవడం వలన దేవుని కొరకు పిల్లలకు అంటుంది. ఇప్పుడు వింటున్నారా? సంఘం ఏమండి దేవుని కొరకు పిల్లలకు అంటుంది, ఇశ్రాయేలు పిల్లలకు అనలేదు. ఇశ్రాయేల్లో ఉన్న వాళ్ళు సంఘంలోకి వచ్చాక వీళ్ళు పిల్లలకు అంటున్నారు దేవుని కొరకు అని అలంకారంతో వాదించి సత్యాన్ని వారికి నేర్పించి, ఈ సత్యాల మీద మీ జీవితం కట్టుకుంటే అర్థమవుతుందా? 5వ అధ్యాయం ప్రకారం మీరు స్వతంత్రంగా బ్రతకండి, మళ్ళీ ధర్మశాస్త్రానికి మీరు దాసులు కాకండి. రెండో విషయం, ఎవడి ఆత్మఫలం ఫలించండి. ఆత్మదేవుడు లోపలికి వచ్చాడు గనక మీలో పవిత్రత అనేది వచ్చేస్తుంది. తర్వాత 6వ అధ్యాయంలో ఎవరైనా బలహీనంగా ఉంటే ఆత్మ సంబంధులైన మీరు వారిని మంచిదారిలోకి తీసుకురావడానికి సాత్వికంతో వాళ్ళ పరిచర్య చేయండి. మీరు లీగలిస్టులు కాదు. ధర్మశాస్త్రం ఉన్న వాళ్ళైతే రాళ్ళు పట్టుకొని మీదకి వెళ్తాం, మనం రాళ్ళు పట్టుకొని మీదేసే వాళ్ళం కాదు. ఇప్పుడు మనం ఏమండి ప్రేమతో వాళ్ళు మంచిదారులు తీసుకురావడానికి సాత్వికంతో పనిచేసే వాళ్ళం. తర్వాత మేలు చేసేవాళ్ళం. మేలు చేయండి, విసుగక మేలు చేయండి. ఏమండి మరి ముఖ్యంగా విశ్వాస గృహానికి మేలు చేయండి. తర్వాత అందరి ఎడల మేలు చేయండి. 6వ అధ్యాయం 9-10 వచనాలు ఉంటుంది. ఇదంతా చెప్పిన తర్వాత పౌలు అంటాడు, వింటున్నారా, ఎప్పటికే నా శరీరం మీద బడిన ముద్రలు ఉన్నాయి, ఇంకా నన్ను బాధ పెట్టకండి. సత్యములో ఉండకపోతే ఇంకా నన్ను మీరు బాధ పెట్టిన వాళ్ళు. క్రీస్తు ముద్రలు నేను ధరించుకుని ఉన్నాను, ఇంకా నన్ను గాయపరచకండి. ఇదిగో దెబ్బలు. సత్యం కొరకు బ్రతకడం వల్ల ఇగో దెబ్బలు. మీరు సత్యం కొరకు బ్రతకపోతే నా దెబ్బల్ని మీరు కొంచెం ఎక్కువ చేసిన వాళ్ళు అవుతారని తన స్వహస్తాలతో పెద్ద అక్షరాలతో ఉత్తరం రాసి మీరు దేవుని ఇశ్రాయేలీలని పేరు పెట్టాడు. సంఘానికి పేరేంటండి? ఎక్కడ ఉంది మరి? ఎక్కడ ఉండదు. గలతీలు రాసిన పత్రికలో కనబడిందే తమ్ముడు. చివరి వచ్చిన ఈ పద్ధతి చెప్పు నడుచుకున్న వారందరూ సంఘం అంటే ఎవరట? దేవుని ఇశ్రాయేలీలు మీరు. సమాధానం కృప మీకు కలుగునగా కానీ పత్రిక ముగించాడు. కనుక ఈ కోణంలో
ఈ పుస్తకాన్ని చదవండి, చాలా బాగుంటుంది. కాకపోతే సిద్ధాంతపరమైన విషయాలు కనుక కొంచెం ఒక 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 వచనం చదవడానికి ఒకవేళ మనకు 2 రోజులు పట్టొచ్చు అర్థం చేసుకోవడం, అట్లా అవుతుంది కొన్నిసార్లు. అసలు ఈ 4 అధ్యాయం అది చదువుతున్నప్పుడు ఇక్కడ ముడిపడినట్టు ఉండేది, నొప్పి వచ్చేసేది తల. నాకు అర్థం కావడం లేదంటే ఏంటి ఆ పైన ఉన్న తల్లి, భూమి ఉన్న తల్లి, ఆ తల్లి ఏంటి, ఈ తల్లి ఏంటి, ఆషారా ఏంటి, ఈ హాగర్ ఏంటి, ఇస్సాక్ ఏంటి, ఇస్మాయిల్ ఏంటి, అబ్రామ్ ఏంటి, ఏమిటి ఎతగాడు పోలిక. ఇంకెవరైనా పోల్చుంటే కొంచెం అర్థమై ఉండేది. బైబిల్లో ఎవరట్లా పోల్చలేదు, పౌలే పోల్చినాడు అట్లా. కనుక అర్థం చేసుకోవడానికి కష్టమైన దేవుడు అమూల్యమైన సత్యాలు దాచాడు. ఈ సత్యాలు అర్థమైతే ఒక విషయం చెప్తాను వినండి. మన బ్రతుకులోంచి ఉత్పన్నమయ్యేది పర్సనల్ హోలీనెస్, వ్యక్తిగత పరిశుద్ధత. సిన్ ప్రొడ్యూస్ అయిందంటే అయితే నువ్వు లీగలిజం కింద ఉన్నావు, లేకపోతే లిబరలిజం కింద ఉన్నావు, నువ్వు గ్రేస్ గాస్పల్ కింద లేవు. అంతే, అటు ఇటు జాంతానై ఒకటే మాట. అయితే లీగలిజం చెప్పండి, లేకపోతే లిబరలిజం. లిబరలిజం అంటే విచ్చలవిడితనంగా బతకడం, లీగలిజం అంటే రూల్స్ పెట్టుకొని బతకడం. ఏమండి, ఈ రెండూ కాదు. దేవుని ఆత్మ కిందకు వచ్చి దేవుని కృప కింద బతికితే వ్యక్తిగత పరిశుద్ధత అనేది ఉత్పన్నమవుతుంది. ఈ పుస్తకం అది నేర్పిస్తుంది. యేసుక్రీస్తునందు స్వతంత్రులుగా ఉండి బ్రతికి పవిత్రంగా జీవించమని పుస్తకం కోరుద్ది. ఏమండి, ప్రభు చిత్తమైతే ఎప్పుడైనా దీన్ని మొక్కలు చేసుకుని కూడా మాట్లాడవచ్చు. మనకున్న సమయంలో 6 అధ్యాయాల వివరణ అయితే ఇంతే. ప్రార్థన చేసుకుందాం, తల వంచండి, ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, సర్వాధికారివైన దేవ, మీ పాదాలకు వందనాలు. ఈ రాత్రి గలతీ పత్రికలో నుంచి మా ఎదుటకు తీసుకొచ్చిన అంశాలు, లేఖన తలంపులను బట్టి వందనాలు. పత్రికంతా ఎంత వేగంగా చెప్పినా ఇంకా దాని వెనకాల దాగి ఉన్న సంగతులు, దీన్ని మేము ఎంతో ధ్యానించాలి, అర్థం చేసుకోవాలి. పరిశుద్ధత మా జీవితంలో ఉత్పన్నమవునంతగా దాన్ని చదివి దీవించబడాలని మీరు ఇచ్చిన మాటలను బట్టి స్తోత్రాలు. పౌలు అతన్ని ఎన్నుకున్న దాన్ని బట్టి, ఆయన సువార్త సత్యం కొరకే నిలువబడిన పౌరుషాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ, విడవబడిన దాని పిల్లలమైన మమ్మలను మీకు మరింత సమీపంగా చేసుకొని మమ్మలను మీ సొత్తుగా జనాంగంగా చేసుకున్నందుకు మనసారా స్తుతిస్తూ కృతజ్ఞతలు చెల్లిస్తూ, ఈ కృతజ్ఞత ఏదో ఆదివారం ఆరాధనకు వచ్చినప్పుడు ఉండడం కాదు, కానీ ప్రతిదినం మా జీవితాల్లో ఉంచమని కోరుతూ, మరి వాక్యములో భారముతో, బాధ్యతతో, శ్రమతో మాకు అందించిన మీ దాసుని ఇంకను దీవించి మీ పరిచర్యలో ఉపయోగించమని క్రీస్తు యేసు దివ్య నామమున వినయంతో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.